శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్వమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవముషశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండలవక్షశేఖరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం జటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం క్రిందటిసారి ఇప్పుడు 10వ అనువాకంలో ఉన్నాం. ద్రాపే అంధసస్పతే అనే దాంతో ప్రారంభించి మనం ఈ అనువాకం అంతా నడుస్తోంది. కిందటి వారం మనం ఇందులో కొంత చెప్పుకున్నాం. మృడానో రుద్రోతనో మయస్కృతి క్షయద్వీరాయ నమసా విధేమతే యచ్చంచయోశ్చ మనురాయజే పితా తదశ్యామతవ రుద్ర ప్రణీతౌ. దాని ముందర వాక్యాల్లో హిమాగం రుద్రాయ తవసేక పర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం యథా నశ్యమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం అనే దానికి అక్కడ భాష్యం చెప్పుకుంటూ అక్కడ మానస పూజ అనేటటువంటి వాక్యాన్ని అక్కడ మనకి సూచించడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇమాగం రుద్రాయ ఇది ఇమాం మతిం ఈదృశీం బుద్ధిం మానస పూజాఖ్యాం రుద్రాయ ప్రభరామహే ప్రకర్షేణ ధారయామహ. అంటే మానస పూజ అని చెప్పి దానికోసం మనం మానస పూజ ఆది శంకరాచార్యుల వారు అయినటువంటి శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి ఈ మానస పూజ శివమానస పూజ ఆ శ్లోకాలు మనం చెప్పుకున్నాం. అది అయిన తర్వాత ఇందులోనే ఒక పదం ఉండిపోయిందండి, క్షయద్వీరాయ. ఈ క్షయద్వీరాయ అనేది చాలాసార్లు వస్తోంది. ఇక్కడ రకరకాల భాష్యాలు ఇచ్చారు. క్షయద్వీరాయ అంటే ఎందుకోసం మళ్ళీ రాబోతోంది, ఇంక వ్యాఖ్యాతం అని ఒక మాటలో దాన్ని కొట్టేశారు, ఇక్కడ అయిపోయిందన్నారు. కానీ ఒకసారి చూడండి, క్షయద్వీరాయ అంటే క్షియంతి నివసంతి ఇలా చెప్పుకున్నాం మనం, అయినా ఇంకొకసారి చెప్తున్నాను. క్షియంతి నివసంతి వీరాహ విక్రాంతా యస్మిన్ యం ఆశ్రిత్య సహా క్షయధీర. ఏ మహానుభావుణ్ణి ఆశ్రయించి మహావీరులందరూ కూడా వెనకాల చేరతారో అతన్ని, ఆ నాయకుడిని అతను క్షయద్వీరుడు అని ఒక అర్థం. రెండో అర్థం ఏం చెప్పారంటే, లేదు క్షయంతి వినశ్యంతి వీరాహ యం ప్రాప్య, యవనిని పొందడం వల్ల శత్రుపక్షంలో ఉండేటటువంటి వీరులందరూ నశిస్తారు, ఆ మహానుభావుడిని అతన్ని క్షయద్వీరుడు అని రెండు అర్థాలు చెప్పుకొచ్చారు. ఇక్కడ క్షయద్వీరుడు అనే మాటకి
రుద్రుడు అని చెప్పాలంటే ఒక్కసారి మళ్ళీ మహాభారతంలోకి వెళ్ళాల్సి వస్తుందండి. చక్కటి ఉదాహరణ ఉంది. ఆ తర్వాత చెప్తాను. అది ముందర 3 ఘట్టాలు వస్తాయి ఈ 2 వాక్యాల్లోనూ. అది కూడా తర్వాత చెప్తాను. ఇక్కడ ఇది అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళామంటే దానికి రుద్రాధ్యాయి వసీర్జత్ర గ్రామేవ నగరేవ, ఎక్కడ ఏ గ్రామంలో కానీ ఏ ప్రాంతంలో రుద్రాధ్యాయి ఉంటాడో అక్కడ దుర్భిక్షము వ్యాధులు ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్పి, క్షుత్పిపాస ఇలాంటివి ఉండవు అని చెప్పుకొచ్చారు. తర్వాత వాక్యం అక్కడ చెప్పుకున్నాక మనం ఇందులో మృడానో రుద్రోతనో మయస్కృతి క్షయద్వీరాయ నమసా విధేమతే, ఈ వాక్యాలు రెండింటికి భాష్యం చెప్పుకుంటూ ఇందులో ముందర విద్యారణ్య భాష్యం చూద్దామండి. హే రుద్ర అంటే వాక్యం ముందర టెక్స్ట్ అంతా యాజిటీగా రిప్రొడ్యూస్ చేశారు. హే రుద్ర నహా అస్మాన్ మృడ ఇహ లోకే సుఖయ, ఓ రుద్రుడా మమ్మల్ని అందరినీ కూడా, నన్ను ఒక్కడిని కాదు, ఇది బహువచనం అండి. అస్మాన్నహ మనకి మా ఆవాంలో అస్మభ్యన్నహ అక్కడ వస్తుంది కదండి, అది అస్మాన్నహ మురడ ఇహలోకే సుఖ, ఈ లోకంలో మాకు సుఖంగా జీవనం గడిచేట్లా చూడవయ్యా, మమ్మల్ని ఈ లోకంలో సుఖపెట్టు. అంతేకాదు ఉత అపిచ నహ అస్మాకం పరలోకేపి మయః సుఖం పృథి, ఇక్కడే సుఖం కాదు పరలోకంలో కూడా, అంటే దేహాంతం అయిన తర్వాత స్వర్గాది లోకాలు వస్తే అక్కడ కూడా మమ్మల్ని సుఖవంతుణ్ణి చేయవయ్యా. క్షయద్వీరాయ, ఇక్కడ మళ్ళీ పదం వస్తుందండి. ఇందాక వెనకాల 2 వాక్యాల్లోనూ ఆ జంట వాక్యాల్లో క్షయద్వీర ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా క్షయద్వీరాయ క్షపిత అస్మదీయ పాపాయ, ఇక్కడేమో ఇందాక 2 అర్థాలు చెప్పారు అక్కడ, ఇప్పుడు 3వ అర్థం అండి. మా పాపం క్షీణించినటువంటి మా పాపములన్నీ కలిగినటువంటి, అంటే ఎవని వల్ల అయితే మా పాపాలన్నీ క్షయం అయ్యాయో, అంటే అటువంటి అంటే మా పాపాలని పోగొట్టినటువంటి నీకు తే తుభ్యం నమసా నమస్కారేణ విధేమ పరిచర్యేమ, నమస్కారం చేసి నీకు మేము పరిచర్య చేస్తాం, అంతకంటే నీకేం చేయలేం. ఇది 3వ అర్థం, గుర్తెట్టుకోండి సార్. 3 రకాల అర్థాలు. ఒకటి, క్షయద్వీరుడు అనే మాటకి అతను గ్రూప్ లీడర్ అని, అక్కడ అతను లీడర్గా ఉండగా అతన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వీరులు, అక్కడ క్షయత్ అంటే అక్కడ నివసంతి అని ఒక అర్థం. 2వ అర్థం శత్రువులందరూ కూడా నశిస్తారు అని 2వ అర్థం. 3వ అర్థం మా పాపాలన్నీ పోగొట్టేటటువంటి వాళ్ళని 3వ అర్థం అండి. అది అయిన తర్వాత పితా పాలక, ఇక్కడ అయిన తర్వాత క్షయద్వీరాయ క్షపిత అస్మదీయ పాపాయ తే తుభ్యం నమసా నమస్కారేణ విధేమ పరిచరం. ఇంకా అయితే అక్కడ తర్వాత మనురా యజే పిత, ఇక్కడ వాక్యం చూడండి, మనుడానో రుద్రో ఉతనో మయస్కృతి. నేను ఉత అని పడుతుంటే ఈ లోకంలో సుఖం చేయి, మురడా నహ రుద్ర ఉతనో మయ స్కృతి, అంటే మాకు పరలోకంలో కూడా సుఖాన్ని కలిగించు. క్షయద్వీరాయ నమసా విధేమతే, నీకు మేము నమస్కారంతో పరిచర్య చేసుకుంటాము. తర్వాత యచ్చం జయోశ్చ మను ఆయజే పిత తదశ్యాం తవ రుద్ర ప్రణీతు, ఇక్కడ ఈ వాక్యాన్ని చెప్పుకొస్తున్నారండి. ఇక్కడ ఈ క్షయద్వీరాయ అనే మాటకి ఇప్పుడు చెప్తానండి. ఇందాకటి కాంటెక్స్లో ఉన్న క్షయద్వీర ఎందుకంటే మహాభారతంలో ఎక్కడొచ్చిందంటే శివుడు క్షయద్వీరుడు అనే మాట మనకి ద్రోణ పర్వంలో వస్తుందండి. ఆ వాక్యాలు చూపిస్తాను ఒకసారి. ఎక్కడంటే ద్రోణాచార్యుల యొక్క వధ అయిపోయిన, అంటే దృష్టజుమ్నుడు ఆయన్ని వధించిన తర్వాత అశ్వత్థామ అస్త్రాలు ప్రయోగించడం, దానికి మళ్ళీ అర్జునుడు మళ్ళీ బ్రహ్మాస్త్రంతో దాన్ని పరిహరించడం, ఆ సమయంలో వ్యాస మహర్షి సాక్షాత్తుగా యుద్ధరంగంలోకి వచ్చారండి. సాక్షాత్తుగా. అప్పుడు అశ్వత్థామ చేసిన పని ఏంటంటే, అతని విశ్వాసం ఎటువంటిదంటే తాను వేసినటువంటి అస్త్రం అసలు నిరుపయోగం అవ్వడానికి వీలు లేదు, కృష్ణార్జునులతో సహా సమస్త పాండవ సైన్యాన్ని ధ్వంసం చేసేయవలసిందే అనే ఉద్దేశంతో ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఆగ్నేయాస్త్రం అదో రకంటండి, ఆ రకాన్ని అస్త్రాన్ని వేశాడు. ఎంత చీకటి వచ్చిందంటే ఒక క్షణకాలం అసలు ఎవడెక్కడున్నాడో తెలియలేదు, కృష్ణార్జునుడు కూడా కనిపించలేదు, చీకటిలో కలిసిపోయారు వాళ్ళు. అది ఒకటి. అది ఆగ్నేయాస్త్రం మొత్తం మంటలే మంటలు సైన్యం మీద, ఒక అక్షౌహిణీ సైన్యం ధ్వంసం అయిందిటండి ఆ ఒక్క అస్త్రానికి. పాండవులది ఒక అక్షౌహిణీ సైన్యం ధ్వంసం అయిందిట. ఆ సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం యొక్క శక్తిని అది ఆపేసి ఇది విజృంభించింది. అప్పుడు అశ్వత్థామకి చాలా బాధపడిపోయాడు. ఏంటంటే నా అస్త్రం నిరుపయోగం అయిపోయింది. అసలు ఇలాంటి అస్త్రానికి నిరుపయోగం అవ్వదని చెప్పారే నాకు. ఎక్కడైంది అని చాలా బాధపడి అస్త్రాన్ని విసిరి పడేశాడు కిందకి. ఆ సమయంలో వ్యాస మహర్షి ప్రత్యక్షం అయ్యారు. ప్రత్యక్షం అయినప్పుడు అండి అశ్వత్థాముడు ఎక్కడ నేను తప్పు చేశానా? మంత్రప్రయోగం తప్పు చేశానా? లేదా అసలు అస్త్రానికి శక్తి లేదా? ఏమైంది అసలు? ఈ అస్త్రానికి మళ్ళీ విరుగుడు అస్త్రం ఎవరు వేయగలరు అసలు? వాళ్ళు ఎలా వేయగలిగారు? మళ్ళీ ఎలా బతకగలిగారు కృష్ణార్జునులు ఇద్దరు కూడా? వాడు బతకూడదని వేశాడు అంతే ఇతను. అప్పుడు వ్యాసమహర్షి చెప్పారండి, అశ్వత్థామ కొన్ని విషయాలను శాంతంగా విను. ఇప్పుడు కాస్త నువ్వు అడిగిన ప్రశ్న శాంతంగా సమాధానం చెప్పాలి. నువ్వు శాంతంగా వినాలి. వింటానంటే చెప్తాను. సరే చెప్పండి స్వామి అని. క్రిందటి జన్మలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా నారాయణ ఋషి రూపంలో అతను ఉద్భవించి పరమశివుడు, నారాయణ ఋషి అంటే నర ఋషి కాదు ఇతను, నారాయణ ఋషి తపస్సు చేశాడయ్యా పరమశివుడి గురించి. దీన్నే ఒకసారి చెప్పుకున్నాం మనం, శతరుద్రీయం అని చెప్పుకున్నాం. భారతంలో శతరుద్రీయం అని ఘట్టం చెప్పుకున్నాం మనం. ఆ సందర్భంలో వస్తుందండి ఇది. ద్రోణ పర్వం నుంచి చెప్పుకున్నాం ఇదివరకు ఒకసారి, 15 క్లాసులు వెనకాల ఇప్పుడు. అతను ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమశివుడు సంపూర్ణంగా ఆనందించి నారాయణుడికి ఇతని అస్త్రాలు మొత్తం నారాయణ ఋషికి ఇది సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో నీకు సమస్తమైనటువంటి శస్త్రాస్త్రములన్నీ కూడా నీకు సిద్ధించుగాక, నిన్ను ఓడించగలిగినోడు ఎవడు ఉండకుండా ఉండుగాక అని చెప్పి వరం ఇచ్చాడు ఆయన. అతనిలోంచి ఉద్భవించినటువంటి వాడు ఆయన అనుగ్రహంతో పెరిగినోడు నరుడు. వాడిద్దరు కలిసి జీవిస్తున్నారు యుగ యుగాల నుంచి, కల్పకల్పాల నుంచి కూడా. అంటే నరనారాయణులు శివానుగ్రహం వల్ల వాడిని ఓడించడం అసాధ్యం. మొట్టమొదటి ఒకటి, నీ ఏ అస్త్రమైనా వాళ్ళని పనిచేయదు. రెండోది, నువ్వు కూడా శివభక్తుడివే అని చెప్పి అతను చెప్తాడు. మీ ముగ్గురు సమానమైన శివభక్తులయ్యా. ఏమిటి నరనారాయణులు అశ్వత్థామ వాళ్ళతో సమానమైన కింద జన్మలో, ఈ జన్మలో కాదండి. అయితే తేడా ఎక్కడుందో చెప్తాను. వాళ్ళు శివలింగంలో అర్చన చేసేప్పుడు శివలింగంలో పరమశివుణ్ణి చూసుకుంటూ ధ్యానిస్తూ వాడు తపస్సు చేశారే, అర్చన చేశారు వాళ్ళు. ఎక్కడో తేడా ఉండాలి కదా. శివలింగంలో వాళ్ళకి ఏం కనిపిస్తున్నాడు? వాడికి శివుడు కనిపిస్తున్నాడు. శివలింగం కనిపించలేదు. శివలింగం మీద దృష్టి లేదు వాళ్ళకి. చేస్తున్న శివలింగం మీద పూజ చేస్తున్నా కానీ వాళ్ళ దృష్టి అంతా పరమశివుడి మీద పెట్టారు వాళ్ళు. అంటే మనస్సంతా పరమశివుని మీద లగ్నమైపోయింది. ఈ ఎదురుకుండా ఉన్నటువంటి రూపం ఉన్నటువంటి శివలింగాన్ని వాళ్ళు ఎదురుకుండా చూస్తున్నా కానీ దాని మీద దృష్టి లేదు వాళ్ళకి. దాన్ని వెనకాల ఉన్నటువంటి ఆ శక్తి మీద పరమశివుడిని ఆరాధించారు. నువ్వేం చేసావంటే నువ్వు శివ ప్రతిమని నువ్వు ఆరాధన చేసావు. నీ దృష్టి ఎక్కడుందంటే ప్రతిమ మీద ఉంది. అదే తేడా ఇద్దరికీను. అంటే ఇద్దరికీ పోటీ వస్తే ఇద్దరు భక్తులు ఎవరి భక్తి ఎక్కువ అంటే అదే ఎక్కువ. శివలింగం ఎదురుకుండా ఒక మూర్తి ఉన్నా మూర్తిని మీద ధ్యానం పెట్టకుండా మూర్తి వెనకాల ఉన్నటువంటి పరమశివుడి ధ్యానం చేశారు వాళ్ళు. దానికి అర్చన చేశారు. నువ్వు మూర్తికి చేసావు. ఆ తేడా మూలాన్ని వాళ్ళని ఎప్పుడు నువ్వు ఓడించలేవు. నువ్వు వెనకే ఓ స్టెప్ తక్కువే. అది మొట్టమొదటి అని చెప్పిన తర్వాత ఆ సమయంలో వాడు వెళ్ళిపోయాడు. ఇంతట్లో ఆయన అర్జునుడు అక్కడ ఇంకా ఉన్నాడు యుద్ధరంగంలో ఉండగా ఈ అర్జునుడి దగ్గరికి ఆయన వచ్చాడు, మళ్ళీ వ్యాస మహర్షి. అప్పుడు ఆయన అడిగితే అర్జునుడు అడుగుతాడండి, ద్రోణ యుద్ధం ద్రోణాచార్యుల యొక్క 5 రోజుల యుద్ధం సామాన్య యుద్ధం కాదండి. అది మళ్ళీ ఆ ఘట్టం మళ్ళీ మనకు వస్తుందండి ఈవేళ పాఠంలో, టైం ఉంటే ఈవేళ. మహాత్మా, నాకు సంశయం ఉండిపోయింది. నేను యుద్ధం చేస్తుంటే నాకంట ముందర ఎవరో ఒక మహానుభావుడు నేలకి తగలకుండగా ఆయన యుద్ధం చేస్తూ ఆయన బాణం వేసి అవతలను చంపాక నా బాణం వెళ్ళి చంపుతున్నట్టుగా నాకు దృశ్యం అవుతోంది అని అంటాడండి. ఆ ఘట్టం చూడండి ఒక్కసారి ఇక్కడ. తస్మిన్ అతిరథే, ఇక్కడ ఇక్కడ అంటాడండి, తస్మిన్ అతిరథే ద్రోణే నిహతే పార్షతేన వై కౌరవేషు చ భగ్నేషు కుంతీపుత్రో ధనంజయ దృష్ట్వా సుమహదాశ్చర్యం ఆత్మనో విజయాభం ఎదురుచ్ఛయాగతం వ్యాసం పప్రచ్ఛ భరతర్షభ. ఓ ధృతరాష్ట్ర సంజయుడు చెప్తున్నాడండి ధృతరాష్ట్రతోటి. అనుకోకుండా వచ్చినటువంటి వ్యాస మహర్షి చూసి
అర్జునుడు కుంతీపుత్ర ధనంజయ అతను ఇలా అడుగుతున్నట్టండి. ఏమిటి అంటే ఒక చాలా గొప్ప విజయప్రదాయకమైనటువంటి, చూడండి రాస్తున్నాడు, మహాశ్చర్యకర సన్నివేశాన్ని చూసి అప్పుడు అడుగుతున్నట్టండి. సంగ్రామే న్యహనం శత్రువును శూరౌఘైర్ విమలైరహం అగ్రతో లక్షయే యాంతం పురుషం పావక ప్రభం. ఓ మహానుభావ, నేను కృష్ణుడు రథసారథిగా ఉండగా నేను రథంలో కూర్చుని నేను అస్త్రం కానీ శస్త్రం కానీ ప్రయోగించబోతుంటే నాకంట ముందు అగ్రత, నాకంట ముందర లక్షయే ఒక మహానుభావుడు చూస్తున్నాను. పురుషం పావక ప్రభం, అగ్నిహోత్రంలో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక మహాపురుషుడు నాకు కనిపిస్తున్నాడు. ఆయన నాకంట ముందర వెడుతున్నాడు. ఆయన జ్వలంతం శూలముద్యమ్య యాం దిశం ప్రతిపద్యతే తస్యాం దిశి విదీర్యంతే శత్రవో మే మహాముని. ఆయన శూలాన్ని ఎత్తి ఎలా ఉన్నాడు, జ్వలంతం, దేదీప్యమానంగా ఉన్నాడు, జ్వాలలతో ఉన్నాడు ఆయన. ఏ దిశలో అయితే వెడుతున్నాడో తస్యాం దిశి విదీర్యంతే, నా శత్రువులందరూ కూడా ఆ డైరెక్షన్లోనే మరణిస్తున్నారు వాళ్ళు. ఇంకా ఎలా భగవన్ తన్మమాచక్ష కోవైస పురుషోత్తమ, ఎవరయ్యా మహానుభావుడు? శూలపానిర్మయా దృష్ట తేజసా సూర్య సన్నిభ, సూర్యుడితో సమానమైనటువంటి కాంతి ఉన్నటువంటి ఆ మహానుభావుడు శూలపాణి చేతిలో ఉన్నాడు. శివుడనే భావన ఇంకా ఇతని ఎవరో మహానుభావుడు, ఎవరో దివ్య పురుషుడు ఇచ్చే సహాయం చేస్తున్నా అంటాడు. శివుడనే భావన ఇంక మనసులో పడలేదు అర్జునుడికి. తేజసా సూర్య సన్నిభ, తేజస్సు చూసే సూర్యుడి యొక్క కాంతిలా ఉంది ఇతని కాని. అయితే ఆయన ఎవరు, నాకు ఆయన గురించి చెప్పబోయా. తన్మమ ఆచక్ష, ఆయన ఎవరో నాకు చెప్పు. నా పద్భ్యాం స్పృశితే భూమి, ఆయన పాదాలు నేలకు తగలట్లేదు. నచశూలం విముంచతి, కొన్ని శూలాన్ని వదిలిపెట్టట్లేదు. ఆయన శూలం పట్టుకుంటే ఏమవుతుంది, ఒక శూలం కాదు, శూల సహస్రాన్ని నిష్పేతుస్తస్య తేజస, ఒక శూలంలో కొన్ని వేలాది 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 శూలాలు బయటకు వచ్చేస్తే వెళ్ళి ఒక్కొక్క శూలం ఒక్కొక్క సైనికుడినో వీరున్నో హతమార్చేస్తున్నాయి. ఇది మహానుభావుడు. అప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నాడండి. వ్యాసోవాచ ప్రజాపతీనాం ప్రథమం తైజసం పురుషం ప్రభుం భువనం భూర్భువం దేవం సర్వలోకేశ్వరం ప్రభుం ఈశానం వరదం పార్థ దృష్టవాన్ శంకరం. అర్జున, నువ్వు చూసినట్టు ఎవరు అనుకుంటున్నావు? హే పార్థ, శంకరం దృష్టవాన్, శివుణ్ణి చూసేవయ్యా నువ్వు. ఈశానుణ్ణి చూసేవయ్యా, వరం ఇచ్చేటటువంటి వరదుణ్ణి చూసేవయ్యా. తం గచ్చ శరణం దేవం వరదం భువనేశ్వరం, సర్వభువనాధీశ్వరుడైనటువంటి ఆ పరమశివుడిని శరణు కోరుకో అని చెప్పి వ్యాస మహర్షి చెప్తున్నాడండి. చెప్తూ తర్వాత ఇంకా ఎటువంటి వాడు ఆ శివుడిని ఇక్కడ వర్ణిస్తాడండి. మహాదేవం మహాత్మానం ఈశానం జటిలం విభుం. ఏం చూడండి, ఆయన మనకి కపర్దినే మనకు నిన్న మన పాఠంలో వస్తుందండి. ఇవన్నీ పదాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అంటే ఇవన్నీ కూడా సందర్భాన్ని చూడండి. ఆయన మహాదేవుడు, మహాత్ముడు, ఈశ్వరుడు, జటిలం అంటే జటాజుటాలు కలిగినటువంటి వాడు, విభువు సర్వనాయకుడు, త్రియక్షం మొక్కంటి మూడు కన్నులు ఉన్నటువంటి మహాభుజుడు, రుద్రుడు, శిఖి అంటే జడలు కట్టినటువంటి వాడు, చీరవాససం వస్త్రాలు మామూలుగా అయిన పలకలం అంతా ధరించేటటువంటి వాడు, మహాదేవం హరం స్థానం వరదం భువనేశ్వరం జగత్ ప్రధానం అజితం జగత్ప్రీతిం అధీశ్వరం. ఇవన్నీ కూడా పరమశివుడి యొక్క నామధేయాలు అయిపోయాయండి. జగజ్యోనిం జగద్బీజం జయినం జగద్బీజం. మన జన్మాద్యస్య యతః అని ఏదైతే మనం బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటాం, ఎవరు కారణం, ఎవరి వల్ల ఈ బ్రహ్మాండాలు సృష్టి బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటాం అండి. ఇది చెప్తున్నాడండి. జగద్బీజం, ఈ జగత్తంతా ఉద్భవించడానికి కారకుడైనటువంటి పరమాత్మ ఆయన. జగద్యోనిం, ఆయన ద్వారా సృష్టి జరిగింది. జైనం జగత గతిం, ఈ ప్రపంచాలని చివరికి ఎక్కడ లయం అవుతాయి, ఆయనలోనే కలుస్తుండే. ఎటువంటి వాడు ఆయన. విశ్వాత్మానం విశ్వసృజం విశ్వమూర్తిం యశస్వినం విశ్వేశ్వరం విశ్వవరం కర్మణాం ఈశ్వరం ప్రభుం. ఈ పదం గుర్తెట్టుకోండి, మళ్ళీ పదం వస్తాయి. విశ్వేశ్వరుడు అనే పదం నోట్ చేసుకోండి, మళ్ళీ మన ఇంకో కథలో వస్తుంది. అది ఎందుకు మనకి ఎలా వస్తున్నాయి సందర్భం అప్పుడు మీకు అర్థమవుతుంది. విశ్వేశ్వరం విశ్వవరం కర్మణాం ఈశ్వరం ప్రభుం అన్ని పదాలని అర్థమవుతున్నట్టే ఉంటాయండి. శంభుం స్వయంభుం భూతేశం భూత భవ్య భవోద్భవం అంటే మొత్తం త్రికాలాతీతుడని. తర్వాత యోగం యోగేశ్వరం సర్వం సర్వలోకేశ్వరం, ఇంత అలా వర్ణించుకుంటూ వచ్చి ఆయన మరి ఇంత దేనికోసం మనం ప్రారంభించామండి, క్షయద్వీరాయ అన్నాం కదా. ఆ మాట చూడండి. ఆయన ఈదృశై స మహాదేవ పూజ్యమానో మహేశ్వర స శివ తాత తేజస్వి ప్రసాదాద్ యాతి తేగ్రహ, నీ యందు అనుగ్రహం కొద్దీ నీకన్నా ముందర పెడుతున్నాడయ్యా అని అంటూ మరి క్షయద్వీరుడి సంబంధం ఏంటండి ఇక్కడ చెప్తున్నాడండి. ఏమయ్యా, కౌరవీరులు భీష్ముడు ద్రోణుడు ఎలాంటి వాళ్ళే వాళ్ళు, కర్ణుడును సహజంగా. తస్మిన్ ఘోరే సదా పార్థ సంగ్రామే, చిన్న చిన్న పదాలండి.
రోమహర్షణి ద్రౌణి కర్ణ కృపైర్గుప్తాం మహేశ్వాసై ప్రహారిభి కస్తాం సేనాం తదా పార్థం మనసాపి ప్రదర్శయేత్ అతే దేవాన్ మహేశ్వాసాత్ బహురూపాన్ మహేశ్వరాత్. ఏమయ్యా అక్కడ అశ్వత్థామ ఇలాంటి వాడు, ద్రోణాచార్య, కర్ణుడు, కృపాచార్యుడు, ఇలాంటి వాళ్ళు దాన్ని కాపలాగా వస్తున్నారు కౌరవ సైన్యాన్ని. మహేశ్వాసులు వాళ్ళు, వాళ్ళ ధనుర్విద్యకి వాళ్ళు గురువులు, వాళ్ళు తెలియని అస్త్రం లేదు, శస్త్రం లేదు, మంత్రం లేదు. అలాంటి వాళ్ళు యుద్ధం చేస్తుంటే ఇక్కడ పదవి కహా తాం సేనాం, ఎవడయ్యా ఆ సైన్యాన్ని ఓడించగలిగింది? ఆ దగ్గరలో దరిదాపులకు వెళ్ళగలడా ఎవడన్నా? మనసాపి ప్రదర్శి, మనస్సుతో కూడా దగ్గరికి అయినా వెళ్ళగలడా ఎవడన్నా? ఏమిటనుకుంటున్నారు కౌరవ సైన్యం అంటేనే ఈ నాయకులు ఉండగా? ఒక్కడు తప్ప ఎవడయ్యా అయినా అర్తి దేవాన్ మహేశ్వాసాత్ బహురూప, మహేశ్వరుడు తప్ప వాళ్ళ ముందు ఎవరు నుంచోలేరయ్యా, శివుడు తప్ప. ఇప్పటికి మనకు అర్థమవుతుందండి. ఏం చేత క్షయద్వీరుడు అంటే ఇలాంటి మహాయోధులందరినీ కూడా ఆయన చంపుతున్నాడు ముందర. చంపిన వాడి మీద అంటే ముందర వాడు ఆయుష్ తీసేస్తున్నాడు, వెనకాల బాణం వేసి తగులుతుంది, అర్జునుడు వేస్తుంది. స్థాతుం ఉత్సాహతే కశ్చిత్, వాళ్ళు ఎదుగుడు నుంచోవడం ఎవడు శక్తి వరకు ఉందయా? స తస్మిన్ అగ్రత స్థితే, ఆ మహాదేవుడు ఎదుగుకుండా నుంచుంటే, అగ్రత ముందర నుంచుంటే ఎవడైనా వాడు ఎదుగుకుండా నుంచోగలడా? నైభూతం సమంతేన త్రిషు లోకేషు విద్యతే, ముళ్ళు లోకాలు ఎవరితో సమానైనవాడు ఎవరు యోధుడు ఎవరు లేరు. గంధేనాపి సంగ్రామే తస్య క్రుద్ధస్య శత్రవ నిసంజ్ఞా హతభూయిష్ట వేపంతి చ పతంతి చ. ఎవరన్నా వాసన తగిలితే చాలు, ఆయన కోపం వచ్చినప్పుడు ఆయనకున్న వాసన తగిలితే చాలు వీళ్ళ ప్రాణాలు పోతాయండి, శత్రువులు. తస్మై నమస్తు కుర్వంత దేవాస్తిష్టంతి వేది. ఆయన క్రోధం వచ్చినప్పుడు దేవతలు ఏం చేస్తుంటారయ్యా? నమస్కారం చేస్తుంటారు. బాబోయ్ కోపం తగ్గించుకో, కోపం తగ్గించుకొని. ఏ చాన్యే మానవా లోకే తేజ స్వర్గజితో నరాహ. మొత్తం అందరూ కూడా ఆయన ఎవరైతే నమస్కారాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈయన నమస్కారాలు చేసుకుని స్వర్గాన్ని పొందుతారయ్యా. ఏ భక్త వరదం దేవం శివం రుద్రం ఉమాపతిం అనన్యభావేన సదా సర్వేషం సముపాసతే ఇహలోకే సుఖం ప్రాప్య తే యాంతి పరమాంగతిం. ఏ భక్తులైతే వరప్రదాయుడైనటువంటి వరాలను ఇచ్చేటటువంటి దేవుడైనటువంటి శివుణ్ణి, రుద్రుణ్ణి, ఉమాపతి అయినటువంటి ఇతన్ని అనన్య భావేన మనస్సులోకి ఇంక ఏ ఆలోచనలను రాణించుకోకుండా ఎవరైతే సర్వేశ్వరుణ్ణి సదా సముపాసతే, నిత్యము ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళు ఇహలోకే సుఖం ప్రాప్య, ఈ లోకంలో సుఖాన్ని పొంది తే యాంతి పరమాంగతిం, వాడు తర్వాత మోక్షాన్ని పొందుతారయ్యా, పరమపదాన్ని పొందుతారయ్యా. ఇప్పుడు చూడండి మన వాక్యాలకి అన్నం ఎక్కడ కుదురుతోందో అసలు, ఎంత చక్కగా ఉందో చూసుకోండి ఒక్కసారి ఘట్టం అసలు. క్షయద్వీరాయ ఆ మాటకండి. నమృడానో రుద్రో తనో మయస్కురి. ఇక్కడ చూసారా, ఇహలోకంలో నాకు సుఖాలు ఇయ్యా, తర్వాత లోకాల్లో తర్వాత కూడా నాకు సుఖాన్ని ఇయ్యి. తర్వాత అంటే మోక్షాన్ని ఇవ్వడం పరమగతి. కనీసం మధ్యలోకాలైనటువంటి స్వర్గాలు ఇచ్చినా పర్వాలేదు, కానీ సుఖంగా ఉంచోయా క్షయద్వీర, నీకు నమస్కారం చేస్తాయా అంటే ఈ ఘట్టంలో ఒక్కసారి పరమశివుడిని మహాభారతంలో జ్ఞాపం చేస్తుందాం అని అనిపించి అది తీసుకొచ్చామండి. ఇప్పుడు అధునా ఇంతవరకు సుఖాలు చెప్పే మొదటి వాక్యంలో ఇంకా దుఃఖాల సంగతి ఏమిటి? యోశ్చ అనే పదం ఉందండి. యో అంటే రెండు రకాల దుఃఖాలు చెప్పుకున్నామండి. ఈ లోకంలో దుఃఖాలు, తర్వాత ఇంకో లోకాంతరాల్లో దుఃఖాలు. ఇత్తం సుఖప్రాప్తి ప్రార్థిత. ఇంతవరకు సుఖం కావాలని రెండు రకాల సుఖాలు, అన్ని రకాల సుఖాలు కోరుకున్నాడు, ప్రార్థించడం జరిగింది. అధునా దుఃఖ నివృత్తిం ఆశాస్తే, ఇంకా దుఃఖం తొలగించడానికి అది కోరుకుంటున్నాడండి. ఏమిటిట? శమనం ఆగతానాం దుఃఖహేతునాం. ఇంతవరకు వచ్చినటువంటి దుఃఖాలు ఏవో ఇంకా నడుస్తున్నాయి, అవి క్లోజ్ అయిపోలేదు దుఃఖాలు. ఇదివరకు వచ్చేసి ఇంకా నడుస్తున్నటువంటి దుఃఖాలు కొన్ని, అవి కాస్త శాంతించేట్లా చేయవయ్యా. ప్రాబ్లం వచ్చేసింది, ప్రాబ్లం ఇంకా సాల్వ్ అయిపోయేది, మర్చిపోలేదు మనం. ఆ ప్రాబ్లం ఇంకా రన్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అయ్యేట్లా చూడయా మన కురుడిగా చెప్పుకోవాలంటే. అంతేకాదు యో పృథగ్భావ అనాగతానాం దుఃఖ, ఇంకా రాబోయే కష్టాలు ఇంకా తెలియదు నాకు, ఎలాంటి కష్టాలు రాబోతున్నాయో, ఎలాంటి దుఃఖాలు రాబోతున్నాయో. అనాగతం ఇంకా రాలేదు ఇంకాను, ఆ దుఃఖాలు కూడా కాస్త శాంతి జరిగి చూడవయ్యా అని నమస్కారం చేశాను. అంటే ఏంటంటే అనున్మేష పృథగ్భావ, ఇంకా అది వికసించలేదు ఆ కష్టం. అంటే వికసించలేదు, ఇంకా మొగ్గ రూపంలో ఇంకా బయటపడలేదు అనమాట. ఆ కష్టాలు ఇంకా తెలియలేదు నాకు. ఆ రాబోయే కష్టాలు కూడా కాస్త నువ్వు శాంతించేట్లా, మా సుఖం కలిగేట్లా చేయవే మాకు, అది రాకుండా చేసి అని చెప్పి ఈ రకంగా
అయితే తత్ యాదృశం శంచ అంటే ఏ రకమైనటువంటి సుఖాన్ని యోశ్చ ఈ కష్టాలు తొలగించండి ఇవన్నీ కూడా మనుహు అంటే మనురా యజే పిత అని పదం మనుహు అంటే మను అని కాదండి స్వయంభూ మను ఈ మనువులు కాదండి మనుహు అంటే మన్వాన సర్వజ్ఞ నా గురించి మననం చేసేటటువంటి వాడు రే ఫలానా వాడు ఉన్నాడు బాబా అప్పుడప్పుడు వీడు పూజ చేస్తున్నాడు మన గురించి మాట్లాడుకుంటాడు మన గురించి వింటున్నారు వీళ్ళు అని మన గురించి ఆలోచిస్తూ ఉంటాడే ఆయన సర్వజ్ఞుడు కనుక మనం ఏం చేస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరికి తెలియదండి జూమ్లో కూర్చున్న సేపు ఆయన మాత్రం తెలుస్తుంది జూమ్లో ఉన్న కూర్చున్న స్క్రీన్ ఆన్ అయినా ఆన్ అయినా ఆఫ్ అయినా ఏవైనా ఆయన తెలుస్తూనే ఉంటాయి సర్వజ్ఞుడైనటువంటి వాడు పిత అంటే తండ్రి అంటే డైరెక్ట్ తండ్రిని కాదండి మనకి ఈ శరీరం ఇచ్చిన వాడు కదండి ప్రజానాం పిత అంటే ప్రజలందరికీ పరిపాలకుడు ప్రజాపతి ఎలాగయ్యా అతనికి నీకు నాకు సంబంధం ఏంటి త్వయా స్రష్టృత్వే సునియుక్త నీ చేత అతను ఈ పని సృష్టి కార్యాన్ని చెయ్యి అని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ అతను ఆదేశించబడ్డాడు ఆ పనిలో పెట్టబడ్డాడు అతను నువ్వు చైర్మన్వే నువ్వు ఎంప్లాయర్వే ఆయన ఒక ఎంప్లాయీ నీ చేత నియోగించబడ్డాడు ఆయన పని ఏంటంటే మనందరి గురించి ఆలోచిస్తూ ఉండం ఈ మధ్యవర్తి ఆయన సునియుక్త త్వయా సృష్టిత్వే సునియుక్త ఈ సృష్టి కార్యంతో కూడా నియోగించబడినటువంటి వాడు ఆ యజే అంటే ఆంగ్ మర్యాదాయ మర్యాద అంటే దత్తవాన్ మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి "ఒరేయ్, మీరు ఇలా జీవించండిరా మీకు కష్టాలు లేకుండా ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి అని ఆయన చెప్పాడు పాపం నువ్వు ఆదేశించడం మూలంగా ఆయన సర్వజ్ఞుడైనటువంటి ఈ సృష్టి పరిపాలకుడైనటువంటి ప్రజాపతి కొన్ని ధర్మాలు పెట్టాడు ఏమిటివి వర్ణాశ్రమాది భేదేన వ్యవస్థితం కృతవాన్ ఇగో ఈ వర్ణాలు ఇవి చాతుర్వర్ణ్యం ఇవి ఇవి కాకుండా ఈ బ్రహ్మచర్యాలు ఆశ్రమాలు ఇవి ఇలాంటివి ఈ ధర్మాలు ఇక్కడ పాటించండి ఈ ధర్మాలను ఉల్లంఘించద్దు ధర్మాలను ఆచరిస్తూ ఉంటే మీకు కష్టం అనేది రాదు అని చెప్పి ఒక వ్యవస్థ అంతా ఏర్పాటు చేశాడు చేస్తే ఇత్థం అసో దుఃఖ ప్రహాణం కుర్యాత్ ఇలా మీరు జీవిస్తే మీకు దుఃఖం దాని యొక్క దెబ్బ మీకు తగలదు అని చెప్పి ఈ రకంగా చెప్పిన తర్వాత అయితే ఇక్కడ ఆ అనేటటువంటి మాటకి అందులో అర్థం ఏంటంటే ఆయోజి ఇత్యేవం అంటే ఈ రకంగా ఆయన అనుకున్నాడు కేచిదాహో ఆ యజే ఆత్తవాన్ పక్షత్వేన స్వీకృతవాన్ ఇది తథైవ అశ్యామ ఆ మహానుభావుడు ఏ రకమైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలని ఏర్పాటు చేశాడో అవి మా వీలున్నంత వరకు మేము చేసామయ్యా కానీ ఒక క్షమార్పణ పత్రం ఆయన సమర్పించుకున్నామంటే మా యథాశక్తి మేము చేసాము చివరికి ఆయన ఇష్టం అయ్యా ఆయన ఎలా విధిస్తే ఆయన సుఖం ఇస్తే సుఖం తీసుకున్నాం కష్టం ఇస్తే కష్టం తీసుకున్నాం తథైవ అశ్యామ అశ్నవీమహి అంటే త్వత్ప్రసాదేన ప్రమత్త మా భూమ అంచేత ఆ రకంగా కష్ట సుఖాలను ఆ రకంగా అనుభవిస్తాం ఇదే మేము చేసుకున్నవే పాపాలన్నీ కూడా ఆయన చేయలేదు పాపం చెప్పాడు మంచి మాట చెప్పాడు ఇవి వినకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు అంచేత నీ అనుగ్రహంతో మేము ఆయన చెప్పాడు మేము వినలేదు కొన్ని విన్న సుఖం అలాగా ఇస్తావు ఆయన చెప్పిన మేము వినడానికి మాకు వచ్చే కష్టాలని నువ్వు కాస్త నువ్వు పై లెవెల్లో ఉన్నావు కదా ఆయన కంటే పై లెవెల్లో ఉన్నావు కదా నీ అనుగ్రహంతో కాస్త మమ్మల్ని అది కూడా రాకుండా చేయవయ్యా ప్రమత్త మా భూమ సత్యవి ప్రమాదే అంటే మేము ఇందులో పొరపాట్లు ప్రమాదం అంటే పొరపాటు అని అర్థం అండి సత్యవి ప్రమాదే మేము పొరపాటు చేసిన తత్ప్రసాదేన అతిక్రమ దోష భాజ మా భూమ మేము ఆ చేయవలసినటువంటి ధర్మాలని అతిక్రమించి ప్రవర్తించడం వల్ల ఏ పాపం అయితే వస్తుందో ఆ పాపం మాకు అంటకుండా ఉండేట్లా చేయా అంటే కష్టం వచ్చిందంటే కష్టానికి కారణం గుర్తెట్టుకోండి పాపం ఆ పాపానికి కారణం ఏంటంటే మన ప్రవర్తన అంచేది ఇక్కడ ఏమంటే పొరపాటుని మేము ఏమైనా పాపాలు చేసి ఉంటే ఆ పాపం యొక్క ఎఫెక్ట్ మా మీద పడకుండా నువ్వు చూస్తుండే కాస్త అని చెప్పి ఆయన మీద బాధ్యత పెట్టేస్తున్నారు క్షమించు అని క్షమాపణ పత్రం ఉండటం యద్వా లేకపోతే ఏమిటంటే గోర్థం ఇక్కడ వ్యాకరణం తవ రుద్ర ప్రణీతౌ రుద్ర ఇది మళ్ళీ రుద్ర ఇన్నిసార్లు అంటున్నాడు ఎందుకే బాబు ఒకసారి అంటే సరిపోదా రుద్ర ఇది పునర్వచనం ఆభిముఖ్య అతిశయ ప్రతిపత్త్యర్థం ఒక్కోసారి అండి ప్రేమ కొద్దీ చిన్నపిల్లలు మాట్లాడు నానా 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 ఒకసారి గౌ రిపీట్ చేస్తారు వాళ్ళు ఒకసారి అంటే తెలియదా అదేమిటంటే ప్రేమాతిశయం ఏంటండి అలా అందాం అలాగే ఇంకో కథ మనకి రాబోతుంది అందులో కూడా అలాగే 2-3 సార్లు రిపీట్ అయిపోతుంటాయి పేర్లు అంటే మనం మామూలుగా ఇది అంటే కంగారుగా చెప్పేప్పుడు రిపీట్ చేస్తాం పేర్లు ప్రేమ ఎక్కువైనప్పుడు చెప్తామండి అందుచేత ఇక్కడ ప్రేమతోటి ఒక సాధకుడు పరమశివుడిని ప్రార్థిస్తున్నాడు కనుక ఆ ప్రేమాతిశయంతో రుద్ర 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 అలాంటి వాడు ఇలాంటి వాడు ఇచ్చేస్తూ ఉండు మరి చివరిలో చిన్న వాక్యం ఉంటుంది ఒకసారి ఎలా వస్తున్నా ఇంక చెప్పరా బాబు అసలు విషయం చెప్పరా అనే స్థితి కూడా వస్తుందండి హే రుద్ర ప్రణీతౌ శాసని యస్మాత్ వర్తామహే
నీ శాసనంలో నీ పరిపాలనలో మేమందరం ప్రవర్తిస్తున్నాం. యద్వా అంచేత ప్రణీతో అంటే ప్రణీతి అంటే ఆ, ఎవరి యొక్క ఆజ్ఞని ఆ, అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు ప్రణీతులు. అటువంటి పరిస్థితుల్లో మామూలుగా అసలు కాస్త నీ ఆజ్ఞను మేము పరిపాలించాలి, మాకు ఉందయ్యా, ఏదో అక్కడ పొరపాటు చేస్తుంటామయ్యా. తవ అస్మాసు ప్రణీతౌ ప్రణయే భృత్య స్వామి భావ నిమిత్తే అనుగ్రహేసతి తదశ్యామ. నువ్వు యజమానివి, మేము సేవకులం. ఆ భావం పెట్టుకోవయ్యా. భృత్య స్వామి భావ నిమిత్తే. ఆ రకమైన మన ఇద్దరి సంబంధం అనుకో. నువ్వు మన ఫ్రెండ్స్ కాదు మన ఇక్కడ. నువ్వు స్వామివి, నేను నీ సేవకుణ్ణి. అంచేది అప్పుడు ఏం చేస్తాడు? సేవకుడు తప్పులు చేస్తూ ఉంటాడు. చెప్పింది మేక ఇక్కడ కొట్టరా అంటే ఇంకొకడెక్కడ కొట్టాడా. దాని గోడ గోడ చిల్లని బెల్లు ఊడొచ్చింది. కోపం వస్తుంది ఎవరికైనా, నీట్గా తయారు చేసింది. అయినా సరే వాడు ఇంటెన్షనల్ పాడి గోడ పాడు చేద్దాం తెలియక కొంత చేశాడు. అలాంటి చోట అనుగ్రహేసతి, నీకు మా మీద అనుగ్రహం ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తే అంతేనయ్యా. తదశ్యామ, అశ్యామ అంటే తింటాము అంటే పాప పుణ్య ఫలాన్ని అనుభవిస్తాము అని అర్థం అండి. కేచిదాహు ఇంకోళ్ళన్నట ప్రసిద్ధ ఏవ మను స్మర్తృత్వే త్వయా నియుక్త. అంటే మనువు చాలా ప్రసిద్ధుడు. మనువు అనే పదము ప్రసిద్ధమైన పదమే. స్మర్తృ అంటే మనుస్మృతి ఉంది కదండి. స్మర్తృత్వే త్వయా నియుక్త ప్రజానాం పిత హితకారిత్వేన పితృస్థానీయ. ఆయన ఎందుకోసం మనుస్మృతి ఎందుకోసం రాశాడు? ఆయనకి కావాలా? ఆయనకు అవసరం? పోనీ ఆయనకంటే పైవాడైనటువంటి పరమశివుడికి కావాలా మనుస్మృతి? ఆయన కింద తరతరాలుగా ఉద్భవించాడు. కలియుగంలో మనలాంటి వాళ్ళు ఉద్భవించబోతున్నారు. అయోగ్యులు వీళ్ళు, చెప్పినా చేయలేరు వీళ్ళు, అర్థమవుతుంది వీళ్ళకి అసలు అని చెప్పి హితకారిత్వేన మనకి హితం చేద్దామనే ఉద్దేశంతో పితృస్థానీయ, తండ్రి ఎలా అయితే రాబోయే కాలంలో వీడు ఇంకా బాగా పైకి రావాలి పైకి రావాలని ఎలా అయితే ముందరి నుంచి ఆలోచన చేస్తూ ఉంటాడో అలాగే పితృస్థానీయుడైనటువంటి ఆ మనోయ్య, ఆయన ప్రజాపతి శం దుఃఖ ప్రహాపణ ప్రకారం యాదృశం వ్యవస్థితవాన్ తత్ తథైవ అశ్నువీమహి. అందుచేత అటువంటి ఆ దుఃఖము మేము చేసినటువంటి పాపాల మూలంగా రాబోయేటటువంటిది ఆయన చెప్పినటువంటి స్కీమ్ని మేము అనుసరించలేకపోవడం మూలాన్ని, మా పొరపాటు మూలాన్ని ఆ పాపం ఏదైతే వస్తుందో దాని పాపం వల్ల ఫలం వస్తుంటే ఇప్పుడు మేము బాధపడమయ్యా. ఇక అది నీ ద్వారానే వస్తుంది కదా. నువ్వు కన్సిడరేషన్ చూసే ఉంటావు. పాపం ఇంత పాపం ఎందుకు తగ్గిద్దానికి వస్తా, డిస్కౌంట్ కూడా ఇచ్చే ఉంటావు. అంటే నువ్వు ఎంత ఇస్తే అంతేనయ్యా, దాని మీద ఇంకా క్వశ్చన్ లేదు. తథైవ అశ్నువీమి, మేము ఆ రకంగా అనుభవిస్తాం. యస్మాత్ త్వాం పరిచరామ ఇది. ఎంచేదంటే మేము పరిచారకులు, నీ దగ్గర నేను అడగడానికి మాకేం హక్కు ఉంది? నాయకుడు నువ్వే చూసుకుంటావు, మా బాధ్యత అంతా నీదే, మా కష్ట సుఖాలన్నీ నువ్వే చూసుకుంటావు. అపరేతు బ్రువతే, ఇంకా కొంతమంది అన్నట యత్వదీయం శం యోశ్చ ఉభయ విధ దుఃఖ ప్రహాపణ ప్రకారం మను సర్వజ్ఞోపి జగతాం పిత ప్రజాపతి ఆయే ఆభిముఖ్యేన ఆయజితి ప్రశంసతి స్వయమప్యాదత్తే వా. అంటే ఇదే మాటకి అంటే నువ్వు ఇచ్చినటువంటి సుఖము, యోహ అంటే దుఃఖాలు, రెండు రకాల దుఃఖాలండి. సుఖము, ఈ రెండు రకాల దుఃఖాలు, ఉభయవిధ అది చెప్తున్నారండి. యోహ అంటే ఉభయవిధ దుఃఖ ప్రహార, రెండు రకాల దుఃఖాలు, ఈ లోకంలో దుఃఖాలు, నరక లోకంలో దుఃఖాలు, అది కూడా గుర్తెట్టుకుందామండి. అలా వాటిన్నింటి కూడా సర్వజ్ఞుడైనటువంటి మనువు జగతాం పిత, జగత్పిత అయినటువంటి ప్రజాపతి ఆయజీ, ఆయన ఆయోజన చేసి ఉంచాడు, ఆలోచన చేశాడు, ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు ఆయన. ఏం చేత ఆభిముఖ్యేన ఆయజితి, మన మీద అభిమానం కొద్దీ వీళ్ళు కాస్త సుఖంగా ఉండాలి, కష్టాలు పాకుండా ఉండాలి. చూడండి మన సత్యనారాయణ వ్రతం కథలోను వాటిలోను కూడా నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ ఈ లోకంలో ఉండేటటువంటి ఈ నానా క్లేశ సమన్విత అని చెప్తుంటాడు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ లోకంలో భూలోకంలో ఇంత కష్టాలు పడిపోతున్నారే, నానా యోని సముత్పన్నాన్, నానా క్లేశ సమన్వితాన్ని, రకరకాల కష్టాలు పడిపోతున్నారు వీళ్ళకి కానీ అనుగ్రహించ, ఎవరి మూలాన్ని కష్టాలు అనుభవిస్తున్నారండి? కష్టాలు ఎవరో కలిగించరు, మనం చేసిన పుణ్యపాపాలే మనకు సుఖాలని కష్టాలని ఇస్తాయి. ఆ కష్టానికి కూడా పాపం తట్టుకోలేరు వాడు. అది కూడా లేకుండా చేద్దామా అనేటువంటి కరుణాత్మకమైనటువంటి దృష్టి ఉంటుంది మహర్షులకి, మహానుభావులకి. అదండి ఇక్కడ. అంచేత ఆభిముఖ్యేన ఆయజితి ప్రశంసతి స్వయం అప్యాదత్తేవ. ఆ రకంగా తద్వయం అశ్యామ తాదృశ రక్షాభాజనం భూయాస్మ. అంచేత నీ రక్షణ, ఏ రకమైనటువంటి రక్షణ మాకు కలుగుతుందో ఆ రకమైనటువంటి రక్షణను మేము పొందిన వాళ్ళం అవుదువుగాక. మళ్ళీ వ్యాకరణం అండి ఇది. తేన సత్యపి వ్యాకరణ సరి. ఇంకా ఈ వాక్యానికి
మామూలుగా జపం ఎలా చేయాలి. అథ అనయోహ పురశ్చరణం, అంటే మంత్రాన్ని ఎన్నిసార్లు చేయాలి వాటి మీద. కురుచ్ఛురం చరిత్వ నవసహస్రం జపేతు. ఆ కృత్యం అంటే మన ఉపవాసాలు లాంటివి అనుకోండి చేసి నవసహస్రం 9 వేలు జపం చేయాలి. చేస్తే ఆ మంత్రానికి సిద్ధి కలగడానికి యోగ్యత వస్తుంది. కృత పురశ్చరణో భవతి. అంటే మంత్రం కనీసం ఎంత చేయాలి. ఇప్పుడు చూడండి, గురువు జపం చేయాలి 17,000 చేయి, శనికి 19,000 చేయాలి చెబుతూ ఉంటారు రకరకాలు. అంటే ఆ కనీసం చేస్తే కానీ అది సిద్ధించదయ్యా, కొంతైనా సిద్ధించదు అని. అమావాస్యాయాం అయితే ఇంకా దీని హోమాలు లాంటివి ఎక్కడ చేయాలి. అమావాస్య నాడు చతుష్పథి, అంటే చౌరస్తాలో నగరంలో కానీ ఊరి ఊరి మధ్యలో నడిబొడ్లో అగ్ని ఉపసమాధాయ అగ్నిహోత్రాన్ని అక్కడ పెట్టి, అంటే పక్కన ఎక్కడ గట్టు మీద రోడ్డు మీద, అంటే రోడ్డు అడ్డంగానే కాదండి, ఆ దగ్గరలో దధి సారం అయుత ఆహుతి మాత్రం జుహుయాత. దధిసారం అంటే పెరుగులో వచ్చి మనకి పైన వచ్చే తొరక. దధిసారం అయుత ఆహుతి మాత్రం 10,000 సార్లు అది హోమం చేయాలండి. అయుతం అంటే 10,000. దీనివల్ల ఏమిటి లాభం. గవాదీనాం శాంతిర్భవతి. అంటే మన గోవులు మహిషములు ఇలాంటి ఏవైతే జంతు అశ్వములు ఏవైతే ఉన్నాయో, గోమహిషి అశ్వాదులు అన్నిటికీ కూడా శాంతి కలుగుతుంది. పశువులన్నిటికీ శాంతి కలుగుతుంది. ఏతాభ్యామేవ రాజవాహనానాం శాంతయే జలం స్పృశ. అయితే వీటితోటే ఆ జలం ఏదైతే హోమం చేశారు కదా, చేసిన దాంట్లో ఏతాభ్యామేవ, దీంతోటే రాజవాహనానం మహారాజులు వెళ్ళే గుర్రాలు అదే మనకి ఈజీగా యాక్సెసిబుల్ కావు. వాటికి కూడా సుఖం కలగాలి, ప్రమాదం కలగకుండా ఉండాలి. వాటికి కూడా శాంతయే, శాంతి కలగడం కోసం జలం స్పృష్ట ప్రత్యార్ద్రం, అంటే ప్రతి ఆర్ద్ర నక్షత్రం నాడు అయుతం జపం కృత 10,000 జపం చేసి జప జలేన, ఆ జపం చేయడం వచ్చినటువంటి నీళ్ళతోటి వాహనశాలాం ప్రోక్షయేత్. మనం జపం అంతా అయిన తర్వాత తీర్థం ఇస్తుంటారు కదండి, అలాగా ఆ జలంతో వాహనశాల, అంటే ఈ గుర్రాలన్నింటినీ కూడా కట్టేటటువంటి ఆ శాల ఎక్కడైతే ఉంటుందో దాన్ని. వెంటనే ఈ పద్యం మనకి ఏది గుర్తుకొస్తుందండి. అదిగో ద్వారక ఆలమందలు ఇవిగో అంటూ అక్కడ చిన్న పద్యం మనకి ఒక్కసారి ఆ పద్యంలో, అంటే ఆలమందలు అనే తోట ఇక్కడ గోశాల గురించి ఆ పద్యం కూడా చెప్పేసుకుందాం అండి, రెడీగా ఉంది, ఇక్కడే ఉంది. అదండి. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు అయ్యదియే కోట, అదే అగట్ట అవి రజ్జల్ వారలే యాదవుల్ యదుసింహుండు వసించు మేడ ఎదిగో ఆలాన దంతావళాభ్యుదయంబై వర మందురాంతర. అదండి మందురాంతరం అంటే అశ్వశాల, గుర్రాలను కట్టేది. శ్రేష్ఠ అంటే రాజులు వాళ్ళు ప్రయాణం చేసే రథాలు కట్టే గుర్రాలు నుండి దాన్ని మందులో ఉంటారు. ఆ మాట అండి. ఇక్కడ అలాంటి చెప్తున్నాడు వాహనానాం శాంతిర్భవతి. అంటే ఇక్కడ చెప్పారు కదా, రాజులకు సంబంధించి రాజవాహనానం అన్నాడు కదా, అలాంటి అది దానికి ఈ జలం పట్టుకెళ్ళి ఆ వాహనాల మీద, వాహనశాలలోనూ కూడా జలండి. వాహనానం కించిత్ ఉపయోజ్యం తేన జలేన మిశ్రితం. అది చాలా కొంత ఉపయోగిస్తుంది. అందులో ఉపయోజ్యం దాంట్లో వాడదాలని జలంతో కాస్త మిశ్రితం గుర్త, ఇంకా కొన్ని కలిపి ఉపయోజితం. ఇంకా నీళ్ళు సరిపోతే జపజలం సరిపోతుంది మొత్తం అంత పెద్ద గోశాల అశ్వశాల కట్టడానికి, దానికి మిగతా నీళ్లు కూడా కలుపుకోండి. కలుపుకొని మామూలుగా మనకి తీర్థం సరిపోతే అందులో మిగతా జలం కలుపుతూ ఉంటారు. తిరశ్చాం శాంతయ్య. తిరశ్చ అంటే పక్కులు, జంతువులు అండి. తిరియకంటే జంతువులు. తిరశ్చాం శాంతయ్యే తిలం ఆజ్యమిశ్రం, నువ్వులు నేతితో కలిపి జుహియాత్ అయుతం 10,000 హోమం చేయాలండి. అన్యేషాం శాంతయ్యే దుర్వాణం అయుతం జుహియాత్. మిగతా వాటి శాంతించాలంటే జీవజాలానికి 10,000 దూర్వ అంటే గరికలు, దాంతో 10,000 హోమం చేయాలి. తేషాం శాంతిర్భవతి అని చెప్పి ఈ రకమైన హోమం చేయాలి. అయితే ఏ రకమైనటువంటి శివమూర్తిని ధ్యానం చేయాలంటే అది కూడా చెప్తున్నారండి. ధ్యానం దివ్య సింహాసనాసీనం స్తూయమానం మహర్షిభి ప్రసన్నవదనం ధ్యాయేత్ సోమం సోమార్థధారిణం. ఆయన దివ్యం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి, ఓ పక్కన మహర్షులందరూ కూడా స్తోత్రం చేస్తున్నటువంటి, ప్రసన్నవదనంతో ఉన్నటువంటి, సోమార్థధారిణం అర్ధచంద్రుని, సోమ అర్థం అంటే సగం, అంటే అష్టమి చంద్రుడిని ధరిస్తున్నటువంటి సోమం శివుణ్ణి ధ్యానం చేయాలండి. నమస్సోమాయలో ఉండేటువంటి సోమాన్ని ఇక్కడ వాడారండి అని. ఈ రకంగా ఇప్పటికి ఈ మంత్రం పూర్తయిందండి. దీని తర్వాత మంత్రం ఇది. మానో మహాంత ముతమానో అర్భకం మానవుక్షంత ముతమాన ఉక్షితం మానో వధే పితరం మోత మాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిష. మళ్ళీ రుద్ర, ఓ రుద్ర 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 అని అన్నిసార్లు పిలిచేస్తున్నాడు పాపం భక్తుడు ప్రేమాశయం కొద్దీ. మానో మహాంతం అంటే మా నహ మహాంతం ఉత మా నహ అర్భకం.
మా నహ ఉక్షంతం ఉత మా నహ ఉక్షితం. ఈ పదాలకి వేళ ఎంత అర్థం ఎంతసేపు పడుతుందో తెలియదండి. అందరూ కాసేపు కాస్త లేట్ అయినా కాసేపు కూర్చుందామండి. కథలు చాలా తీవ్రమైనటువంటి. ఇప్పుడు ఈ మంత్రానికి మామూలుగా మన విద్యారణ్య భాషలో ఇలా ఉందండి. ముందర వాక్యం అంతా ఇచ్చేస్తారు ఇక్కడ. హే రుద్ర, నహ అస్మదీయం మహాంతం స్థవిరం పురుషం మా రీరిష మా హింసీ. ఓ రుద్రుడా, మాకు సంబంధించినటువంటి మా ఇంట్లో ముసలాయన ఎవరైతే ఉన్నారో, పెద్ద వయస్సులో పెద్దవారు ఎవరైతే ఉన్నారో, స్థవిరుడు అంటే వృద్ధుడు అని అర్థం అండి. మహాంతం స్థవిరం, పెద్దవాడు, వృద్ధుడైనటువంటి పురుషం, ఆ పురుషుడు అంటే ఆ వ్యక్తిని మా రీరిష మా హింస, అతని ఇబ్బంది పెట్టగయ్యా. ఇబ్బంది అంటే అతను అనారోగ్యాలతోటి వాటితోటి మంచం పట్టించడం, లేదా ఇంకా వాళ్ళు ఆ, అన్నిటికీ పరాధీనం అయిపోవడం, అటువంటి పరిస్థితి లేకుండా చూడవయ్యా కాస్త. అంటే సుఖంగా వాళ్ళు వెళ్ళిపోయిట్లో ఉండాలి తప్ప కష్టంతో కాదు. అసలు వాళ్ళు వెళ్ళకూడదయా, మనం ఉండాలనే కోరుకుంటున్నామయ్యా వాళ్ళు. వాళ్ళు ఇబ్బంది పెట్టకవాళ్ళని. అంతేకాదు అది పెద్దవాళ్ళనే సంగతేనా, చిన్నపిల్లల సంగతే. ఊత అంతేకాదు, అపిచ నహ అస్మదీయం అర్భకం బాలం మా రీరిష. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, నహ అస్మదీయం మాకు సంబంధించిన అర్భకం చిన్నపిల్లాడు, వాడు గర్భస్థుడు, గర్భంలో ఉన్నటువంటి శిశువైనా కావచ్చు, లేకపోతే అప్పుడే జన్మించినటువంటి కొన్ని నెలలో లేదా 1-2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు అర్భకుడు అంటూ ఉంటాం. అలాంటి బాలుని కూడా, చిన్నపిల్లలు కూడా ఏమి చేయగయ్యా కాస్త. మా రీరిష, రీరిష అంటే మా హింస, వాడిని ఇబ్బంది పెట్టకు. అంటే మామూలుగా బాల ఆ, ఆ, బాలారిష్టాలు వస్తుంటాయండి. జ్యోతిష్ శాస్త్రం కూడా బాలారిష్ట యోగాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రహాలు ఉన్నాయంటే ఆ వయసులో దానికి కొన్ని ఏళ్ళు, ఇన్నేళ్ల వరకు వచ్చేటువంటి బాలారిష్టాలు ఉంటాయి. దానికి ఏవో జపాలు తపస్సు ఏవో చెప్తూ, హోమాలు చెప్తూ ఉంటారు వాళ్ళు. అంచేత ఏం చేస్తావో నాకు తెలియదు కానీ మొత్తం మా పిల్లవాడిని ఏం చేయకయ్యా నువ్వు. అంతేకాదు, అంటే ముసలాళ్ళు చెప్పాడు, కింద వాళ్ళు చెప్పాడు, అంటే పై అందరికంటే వృద్ధులు చెప్పారు, అందరికంటే మరి మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళని కించ నహ అస్మదీయం ఉక్షంతం సేచన సమర్థం యువానం. యువకుడైనటువంటి మా ఇంట్లో మధ్య వయసులో ఉండేటటువంటి, తరుణ వయసులో ఉన్నటువంటి అలాంటి వాళ్ళని కూడా మా రీరిష, వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకయ్యా, వాళ్ళు కూడా హింసించకయ్యా. లేదయ్యా, వాడు తరుణ వయస్కులే ఉన్నాడు, వాడు గర్భస్థుడైనటువంటి శిశువు ఉండొచ్చు వాడికి, భార్య గర్భంలోను. పోత అపిచ నహ అస్మదీయం ఉక్షితం గర్భస్థం పురుషం మారిష. వాడి భార్య గర్భంలో ఉండేటటువంటి పురుషుని కూడా, అర్భకుడిని, అని కూడా వాడిని హింసించగయ్యా. అంతే అందరినీ అయ్యో మా తాత కులాసాగా ఉండాలి, మా మనవడు కులాసాగా ఉండాలి, నేను మా అబ్బాయి కులాసాగా ఉండాలి, నేను కులాసాగా ఉండాలి, మా ఆవిడ కులాసాగా ఉండాలి, మా కోడలు కులాసాగా ఉండాలి. ఇవన్నీ మాటలు ఏవైతేనో అదే మాటలు పర్యాయ పదాలండి ఇవి. గర్భస్థం పురుషం మా రీరిష, నహా అస్మదీయం పితరం, ఇందాక ముసలాయన, పితరం మా వధీహి, మా తండ్రిని వధించగయ్యా. ఉత అపిచ మాతరం మా వధీహి, అంటే వీడు, వీడి తండ్రి, వీడి తాత, వీడికి కొడుకు, ఎంతో 4 తరాలు జీవించి ఉండగా, అది సామాన్య చాలా ఇళ్లలో జరుగుతుందండి, అసంభవం కాదు. నహా వీళ్ళు కాకుండా మావధి, మా తల్లిని ఏం చేయకు. నహా అస్మదీయా ప్రియా చ తనువ శరీరాన్ని మా రీరిష. మాకు ఇష్టమైనటువంటి వాళ్ళ యొక్క శరీరాలను కూడా నువ్వు హింసించగయ్యా. ఇష్టమైన వాళ్ళు అంటే బంధువులు కావచ్చు, మేనత్త కొడుకులు కావచ్చు, మేనమామ కొడుకులు కావచ్చు, ఇంకో బంధువులు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, మన ఇంటికి వస్తూ ఉండేటటువంటి స్నేహితులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ తాతలు కావచ్చు, ఎవరైనా సరే, నా నా వర్గంలో ఉన్న, నా సర్కిల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది యొక్క తనువహ శరీరాన్ని, వాళ్ళెవ్వరికి కూడా ఒంటి మీద చిన్న గాయం కూడా పడకుండా చూడవయ్యా మా రీరిష అని చెప్పి ఇలా రాసుకొచ్చారండి. దీనికి భాష్యం చూడండి. ఇక్కడ ఇక్కడ దీనికి ఏమి ఇచ్చారంటే వెనకాల పేజీలో స్టార్ట్ అయిపోయింది. దీనికి ఋషి దేవతా ఛందస్సు అని చెప్తారు కదా. మానో మహాంతం ఇత్యస్య ఋషి దేవరాత. ఈ మంత్రానికి ఋషి ఎవరంటే దేవరాతుడనే మనిషి అండి, ఆయన మహర్షి. నందీచర రూపో రుద్రో దేవత, నందీశ్వరుడి రూపంలో ఉండేటటువంటి రుద్రుడు ఈ మంత్రానికి అధిష్టాన దేవత. అంటే ఈశ్వరుడు అనేక రూపాలు ధరించగలడు. నిజ సహస్రాన్ని సహస్రధ బాహు, ఆయన అనేక రకాల రూపాలు ధరించగలడు ఆయన. ఆ ధరించిన దాంట్లో నందీశ్వరుడు రూపంలో ఉండేటటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ రుద్రుడు ఆ రూపంలో ధ్యానం చేయాలి. మానో మహాంతం ఇది అంటే వాక్యానికి ప్రారంభం. హే రుద్ర, మహా అస్మాకం సంబంధినం మహాంతం పితామహాదికం. మా తాత మొదలైనటువంటి, అంటే మాకు సంబంధించినటువంటి మాతామహుడు, పితామహుడు, మాతామహుడు మొత్తం ఆదికం అన్నారు కదా, పితామహుడుగా ఆదికం అంటే ఎట్సెట్రా అంటే
మాతామహుడు కానీ ఇంకా మా గురువులు కానీ వీళ్ళందరూ కూడా అందుకోసం అనుగ్రాహ్యం విద్యావయోభి జ్యేష్ఠం పుత్రం వా శ్రద్ధేయ గుణకం. అంటే వీళ్ళందరూ కూడా లేక ఇంటూ మామూలు వయసులో ఉన్నా కానీ అన్నగారు పెద్దన్నగారు ఉన్నాడు అనుకోండి, అతను విద్య చేత వయస్సు చేత జ్యేష్ఠుడు, ఇంతకంటే ప్రార్థన చేస్తున్నటువంటి సాధకుడి కంటే పెద్దవాడు. లేకపోతే తన కొడుకే కావచ్చు, వాడు అనుగ్రాహ్యుడు. వాడు ఇంకేత వాడు చక్కటి విద్య చదువుకున్నాడు, చక్కటి సమాజంలో చక్కటి పేరు సంపాదించుకుంటున్నాడు వాడు. అలాంటి శ్రద్ధేయ గుణకం, శ్రద్ధతో కూడినటువంటి సుగుణములు కలిగినటువంటి వాణ్ణి కానీ మా వధీ రోగాదిభి మా హింసీ, రోగములు మొదలైన వాటి చేత హింసించకు. మొదలు అంటే ఏంటంటే యాక్సిడెంట్స్ ఉన్నాయి, రోగం ఎక్కడ యాక్సిడెంట్ రోగం కాదు అది. అనేకం ఉన్నాయి ఇంకాను, లేదా హాస్పిటల్లో ప్రాబ్లమే కాదు, ఇంటి దగ్గర ఆఫీసులో గొడవలు, మానసిక చిత్రవత అది. ఇలాంటి వాటితో కూడా వాడిని హింసించకు. అంతేకాదు ఉత ఉత అపి చ అస్మాకం అర్భకం అత్యంత శిశుం పుత్రం అనుగ్రాహ్యం మా బధీహి. అంచేత మాకు సంబంధించిన అర్భకం అంటే చిన్న పిల్లవాడు, అత్యంత శిశుం చాలా చిన్న పిల్లవాడు వాడు. పుత్రం అనుగ్రాహ్యం, నీ దయ చూపించవలసినటువంటి వాడయ్యా వాడు. మా వధీహి, వాడిని వధించగయా అని ఇక్కడ అన్నప్పుడు అండి వెంటనే అర్భకుడు అనే మాటకి వెంటనే అంటే మా ఇందులో చిన్నపిల్లాడని అర్థం వస్తుంది. గర్భస్థుడంటే వధించకు వధించకు అనే ప్రార్థన ఎక్కడ ఏ ఘట్టంలో జరిగిందో మీకు జ్ఞాపకం వస్తుందా? పరీక్షిత్ సందర్భంలో జరిగిందండి అది. ఇక్కడ వద్దు చంపద్దు మా వాడిని, చిన్నపిల్లల్ని ఏం చేయకు చేయకు, గర్భంలో ఉన్నాడు ఏం చేయకని ఇక్కడ అర్థం వస్తుంది కదండి. ఇప్పుడు మహాభాగవతంలో అక్కడ ఆ ఘట్టం చూద్దామండి ఒకసారి. అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ పదాలు మన సంబంధం ఉన్నప్పుడు చెప్పుకుంటేనే కాస్త మనకి ఆ భాగవతం యొక్క ఘట్టాలన్నీ కూడా మనకి కాస్త వస్తాను. ఇక్కడి నుంచి అండి చూడండి, పదం చూడండి, అర్భకం అక్కడ ఉంది కదండి, ఇక్కడ చూడండి పదం ఏదో ఏం వేశాడు. శ్రీకృష్ణుడు ఉత్తర గర్భస్థుడు అర్భకుని అంటే సగ్గా ఎక్కడ ఏ పదం ఉందో ఆ పదం ఇక్కడ సంబంధం మనకు దొరికిందండి పరమేశ్వరుని అనుగ్రహంతో. శ్రీకృష్ణుడు ఉత్తర గర్భస్థుడు, గర్భంలో ఉండేటువంటి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడండి అర్భకుడు అనే మాటకి. గర్భస్థుడు అర్భకుని తన చక్రం భుజే రక్షించుట. ఇక్కడ చూడండి, ఇది పోతన గారి భాగవతం, వ్యాస భాగవతం రెండు ప్యారలల్గా వెళ్ళేయండి, రెండు ఒకే పదాలు. ఆ సంస్కృతంలో ఏదుందో ఆయన అక్షరశః అనువాదం చేయించారు ఆయన. అంటే ఇది కాస్త మనకి తెలుగు కాస్త మనకి అనుభవంలో ఉంటుంది కదా అని ఈ వాక్యాలు పెట్టుకున్నామండి. అంత వాసుదేవుడు వ్యాస ప్రముఖ భూసుర పూజితుండై యుద్ధవ సాత్యకులు కొలువ ద్వారకా గమన ప్రయత్నంబునన్ పాండవులను వీడ్కొని రథారోహణంబు సేయు సమయంబునన్ తత్తరపడుచు ఉత్తర సనుదించి కళ్యాణ గుణోత్తరుండైన హరికి ఇట్లనియే. యుద్ధం అంతా అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది, 3 నెలలు ఉన్నాడు. ఏమండి ఆ సమయంలో ఇతను వెళ్ళబోతూ ఉంటే ఇంతట్లో ఏమండి దేవతలందరూ ఇతను ఎవరెవరు, ఇతనితో ఉద్ధవుడు అంటే ఇతని రథసారథి కృష్ణ పరమే, ఆయన తమ్ముడు సాత్యకి, వీళ్ళిద్దరు పక్కన ఉండగా రథంలో వెళ్ళబోతున్నాడు. ద్వారకా గమన ప్రయత్నం బోనన్, ఇంకా వెళదాం అంతే, రథం వీధిలో ఉంది, ఇంకా అందులో ఎక్కడం వెళ్ళడం అంతే, ఆలస్యం బయలుదేరం. ఈ సమయంలో రథారోహణంబు సేయి సమయం బోనన్, ఆయన రథం ఎక్కే ప్రయత్నం చేసే సమయంలో ఉండగా ఆ హడావిట్లో ఆ టైంలో కంగారు పడుతూ పరిగెట్టుకుంటూ తత్తరపడుతూ ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ గురవుతుండే హరికి ఇట్లని ఏముందో చూడండి పాపం. ఇదే కాలానల తుల్యమైన విశిఖంబేతించ దేవేశ నేడు ఉదరాంతర్గత గర్భదాహమునకై ఉగ్రప్రభన్ వచ్చుతున్నది దుర్లోక్యము మానుపన్ శరణమన్యంబేమియున్ లేదు నీ పదపద్మంబులే కాని ఒండెరుగా ఈ బాణాగ్ని వారింపవే. ఇది కాలానల తుల్యమైన విషిగంబు ఏతించన్ దేవేశ, దేవతలు కూడా ప్రభు అయినటువంటి హే కృష్ణ పరమాత్మ. కాలానలు అంటే కాలాగ్ని రూప అని చెప్తాను కదండి. నమస్తే అస్తు భగన్ విశ్వేశ్వరాయ, భయంకరమైన అంటే ప్రళయకాలాగ్ని. అనలం అంటే అగ్ని, కాలాగ్ని అంటే ప్రళయకాలాగ్ని వలె దాంతో సమానమైనటువంటి బాణం వచ్చేసింది అయ్యా. అది ఏం చేస్తుంది, నేడు ఉదర అంతర్గత నా కడుపులో ఉన్నటువంటి గర్భదాహమునకై లోపల కాల్చేయడానికి ఉగ్రప్రభన్ వచ్చుతున్నది, మీదకి వచ్చేస్తుంది అది. దుర్లోక్యము
చూడడానికి వీలు లేక అంత కాంతితో ఉంది. మానుపం దాన్ని ఆపడానికి శరణం అన్యం బేమియం లేదు. ఇంకా ఎవరిని ఆపాలి? దాన్ని ఎవరు ఆపగలరు? ఎవరిని శరణు కోరాలి నేను? ఇంకా నాకు ఎవ్వరూ శరణు కోరడానికి ఎవరు లేరయ్యా. నీ పదపద్మంబులే కాని ఒండెరుగా. కృష్ణ పరమాత్మ నీ పాదపద్మాలు తప్ప నాకు ఇంకో శరణం లేదయ్యా. ఇంకా నాకేం తెలియదు. చివరి పాపం ఉత్తరకి ఎన్నేళ్ళండి? 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి సుమారుగా, అంతే. ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి బాబు, అంతలా ఏడుస్తూ వచ్చిందండి. ఇంకా అమ్మాయి అంటుంది, దుర్భర బాణాలనమున గర్భములోనున్న శిశువు ఘన సంతాపావిర్భావంబునన్ పొందిడి నిర్భర కృప కావుమయ్య నిఖిల స్తుత్య. ఆ భరించడానికి వీలు కానటువంటి బాణం వల్ల వచ్చేటువంటి అగ్ని వల్ల గర్భంలో ఉన్న శిశువు వాడు ఎంత తాపం వచ్చేది. ఘన సంతాప ఆవిర్భావం, వాడు తాపంతో ఉడికిపోతున్నాడు. వాడు కొత్త కొత్తలు ఆడిపోతుంది బాడీ అంతా కూడా లోపల. రక్షించోయ్యా రక్షించోయ్యా. చివరికి రికమెండేషన్ కూడా చెప్పుకుంటుందండి. యాయా నీ చెల్లెలు కోడలయ్యా నేను. చెల్లెలి కోడలను నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాను. నేను మీ చెల్లెలు సుభద్ర కోడలనయ్యా. మీ మేనల్లుడేమో శత్రువులతో చంపబడ్డాడయ్యా. ఇంకా నాకు ఎవరున్నారయ్యా? సంపుల్ల అరవిందలోచన భల్లాగిన అడంచి శిశువు బ్రతికింపగది ఎంత ప్రతిష్టో చూడండి. గర్భమందు నువ్వు ఎటువంటి వాడు? గర్భమందు కమల గర్భాండ శతములు నిముడు కనవహించు ఈశ్వరేశ, నీకు ఒక్క మానినీ గర్భరక్షణము ఎంత బరువు నిర్వహించుగాక. నీకు బ్రహ్మాండాలన్నీ కూడా నువ్వు లోపల దాచుకోగలవే. ఒకటా రెండా అనంతకోటి బ్రహ్మాండాలకి నీకు కుక్షులు ఉంటాయి. అటువంటి నీకు నాలాంటి ఒక చిన్న స్త్రీ యొక్క ఒక గర్భాన్ని రక్షించడం పెద్ద కష్టం అవుతుందయ్యా అని నన్ను ఆశ్రిత వత్సలుండగా పరమేశ్వరుడు సుభద్ర కోడలి దీనాలాపంబులు ఆలించి, ఇది ద్రోణనందులుండు లోకమంతయు అపాండవం బయ్యను. పాండవులు ఎవరు ఉండడానికి లేదు, పాండవ వంశం ఎవరు ఉండకూడదు అని చెప్పి వాడు ప్రయోగం చేశాడండి. అని వేసిన దివ్యాస్త్రం బని ఎరింగన్ విష్ణు అది చూసాడు, ఆయన తెలిసిన అర్థమైంది. అంత పాండవులకు ఆ బాణం వచ్చి ఏం చేసిందంటే, పాండవులు కూడా అక్కడే ఉన్నారు సుమారుగా, వాళ్ళందరినీ కూడా చుట్టముట్టేసింది అండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బాణాగ్నిని చల్లార్చడం కోసం ఎవరి శక్తి మొత్తం నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు అంతా కూడా బాణాలు వేస్తున్నారు. వాడు పాండవులకు అభిముఖం అంటే ఈ మన మైన్యూట్గా మనం చదవమండి. మామూలుగా ఏదో బాణం వచ్చి ఉత్తరాగర్భంలో వెళ్ళిపోయింది, పక్కన పాండవులు ఉన్నారనే విషయం మనకు తెలియదు. ఇక్కడ చెప్తాడండి, పాండవులకు అభిముఖం పోయి ద్రోణనందన దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గంబులు దగ్గరినన్ బెగ్గడిలక వారును ప్రత్యస్తంబు అందుకుని పెనంగు సమం. వాళ్ళ ప్రాణాలు వాడు రక్షించుకోవాలి ముందర. ఆ బాణాలు వాడిని చుట్టుముట్టేసింది. అది వాడు వేసినటువంటి అస్త్రం దివ్యాస్త్ర నిర్గత. ఆ అస్త్రంలోంచి వచ్చినటువంటి అనేక బాణాలు వచ్చేస్తున్నాయి. అస్త్రం మూలాన్ని అస్త్రం ఒకటే బాణాలు తిరగట్లేదు, అస్త్రంలోంచి ఇక బాణాలు బయట పుడుతున్నాయి. ఆ పుట్టిన వీళ్ళని చుట్టుముట్టేసాయి. వీళ్ళు కంగారు పడలేదు. వీళ్ళు వారును ప్రత్యస్త్రంబులు అందుకుని దానికి వీళ్ళు అస్త్రాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బాబు. ఆ సమయంలో ఎందుకు వీళ్ళు రక్షించాలా వద్దా? ఆయన చూడండి, ఆయన కృష్ణ పరమాత్మ యొక్క ఆయన ఎంత కరుణామయుడు. తన సేవారతి చింతగాని పరచింతాలేశమున్ లేని సజ్జనులన్ పాండు తనూజులన్ మనసు వాత్సల్యంబుతో ద్రోణ నందను బ్రహ్మాస్త్రమును అడ్డపెట్టవని జన్ దైచారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రమున్. వీళ్ళకి పాండవుల యొక్క లక్షణం ఏంటి? తాను తప్ప తనని తప్ప ఇంకెవ్వరిని ఆశ్రయించలేదు వీళ్ళు. ఇప్పుడు నేను రక్షించకపోతే ఎవరు రక్షించాలి? తన సేవారతి చింతగాని నా ఎలా కృష్ణ పరమ సేవ చేయాలి అనే ఐదుగురికి కూడా, అర్జునుడు ఒకటే కాదు అందరికీ కూడా, ద్రౌపది చెప్పక్కర్లేదు. వీళ్ళకి తన సేవ ఎందే వాళ్ళకి ఆలోచన తప్ప పరచింత లేశమును లేదు. మిగతా విషయాలు అలా ఆలోచించాలి వీళ్ళు. ఇప్పుడు కృష్ణుడు ఏం పెడదాం, ఏం చేద్దాం, ఏం ఇద్దాం, ఇవే ఆలోచనలు వీళ్ళు ఎక్కడున్నా. అటువంటి సజ్జనులైనటువంటి పాండితులను మనుచు రక్షిస్తూ వాత్సల్యముతో. వాత్సల్యం అంటే చిన్న పిల్లల ఎడల పెద్దవాడు చూపించే ప్రేమని వాత్సల్యం అంటారండి. ఇది మామూలుగా ఎటువంటిది అంటే, ఆవుకి ఆవు దూడ ఉండడం ఉండే ఆ ప్రేమ ఏదైతే ఉందో అది ఒళ్ళంతా నాకేస్తూ ఉంటుంది. వత్సము అంటే ఆవు దూడ అని పేరండి. వాత్సల్యం అంటే ఆవు దూడ ఎడల ఆ ఆవుకు ఉండేటువంటి ప్రేమ పేరు వాత్సల్యం. అది మనుషులు కూడా ఉన్నప్పుడు కానీ వీళ్ళు కూడా వాత్సల్యం అంటుంటామండి. అసలు వాత్సల్యం అంటే ఆవు దూడ మీద ఉండే ప్రేమ అని అర్థం, ఆవుకు ఉండేది. అటువంటి అతను ఏం చేసేటప్పుడు వెంటనే చక్రాన్ని ప్రయోగించేటండి. ఆ చక్రం ఎటువంటి
సర్వ హరిసాధన నిర్వక్రము, మిగతా సమస్తమైనటువంటి శత్రువులకి సాధనమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా అవి ఏవి కూడా దీన్ని ఏమీ చేయలేనటువంటి చక్రాన్ని, ఈ చక్రాన్ని సమస్త శత్రు సైన్యంలో ఉండే నాయకులందరూ కూడా వాళ్ళు రకరకాల ఆయుధాలని ఏకకాలంలో ప్రయోగించినా దీనికి ఏమీ అవదుట. అటువంటి చక్రాన్ని ప్రయోగించాడు. ఇంకా ఎటువంటిది? రక్షితాఖిల సుధాంధశ్చక్రమం. సుధా అంటే అమృతం, అంధం అంటే అన్నం అని అర్థం అండి. మనకు కూడా మొన్న అన్నం అని మాట అంటే అంటే అమృతాన్ని ఆహారంగా స్వీకరించే దేవతలని రక్షించేటటువంటి ఈ చక్రాన్ని ఇప్పుడు వీళ్ళకి రక్షించడం కోసమని కృష్ణ పరమాత్మ చక్రాన్ని సంధించాడండి. అది ఏం చేసేది మొత్తం సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండు అచ్యుతుడయ్యడనం విరటజాగర్భంబుతా చక్రహస్తగుడై వైష్ణవ మాయగప్యకురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి నడించే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమును లేలతో. ఆయన సమస్త జీవులకి కూడా గర్భంలో ఉంటాడండి. మనం అది చెప్పుకుంటూ ఉంటాం మనం. నారాయణం చూడండి. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ మంత్రపుష్పం చెప్తామండి. అంతేకాదు పరమాత్మ వ్యవస్థిత, ప్రతి జీవి ఎందు కూడా ఆయన తేజో రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన పరమాత్మ. మన మంత్రపుష్పం వాక్యాలండి. పరమాత్మ వ్యవస్థిత, పరమాత్మ అక్కడ ఉన్నాడయ్యా, సిద్ధం ఏర్పాటు చేస్తున్నాడయ్యా. అటువంటి సకల ప్రాణి హృదంతరాళములలోనూ కూడా కాంతి రూపంలో ఉండేటటువంటి సూక్ష్మకరుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకారంలో ఉండే అచ్యుతుడు అంటే శ్రీ మహావిష్ణువు అయ్యాడని ఆ సందర్భంలో విరటజా గర్భంబున్, ఆ ఉత్తరా గర్భంలోకి తాను చక్రహస్తకుడే ఈ చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రాన్ని పట్టుకుని ఆ అమ్మాయి గర్భంలో ప్రవేశించి వైష్ణవ మాయను కప్పాను. లోపలంతా కూడా వైష్ణవ మాయతో మొత్తం అంతా కూడా ఆ అమ్మాయి అంటే పెద్ద అంబరిల్లా వేసేసాడు. అంతే, అంబరిల్లా వేసేసాడు దానికి లోపల గర్భానికి. పెద్ద తొడుగుతో కవచం వేసేసిన తాను కూర్చున్నాడు అంతే అక్కడ. చేసేసి ఎందుకంటే కురు వంశంలో ఒక్కడైనా బతకాలి. కురు సంతానార్థి అయ్యి, కౌరవ వంశం కాదు పాండవ వంశం ఎవడు లేడు అసలు, ఇంకా ఈ కుర్రాడు తప్ప. అడ్డమై ప్రకట స్ఫూర్తిని అడించే ద్రోణతనయ బ్రహ్మాస్త్రము, ద్రోణతనటువంటి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అతను అడంచాడు, దాన్ని అణిగించాడు దాన్ని అని ఇక్కడ వర్ణించాడండి. వర్ణిస్తేనండి ఇక్కడ ఒక సందర్భం ఒక్క మాట చెప్పాలండి. అసలు ఈ సమయంలో లోపల కుర్రాడు ఏం చేస్తున్నాడు అది కూడా మనకి భాగవతం, సంస్కృత భాగవతంలో వస్తుందండి. ఆ వాక్యాలు కూడా కల్పిస్తే చదువు చూసి మళ్ళీ వెనక్కి వద్దాం ఒకసారి. ఆ లోపలికి ఆ బాణం వచ్చేసిందండి. ఇంకా కృష్ణ పరమాత్మ ఇంకా రాలేదు. రాకపోయేప్పటికి అప్పటికి ఇది మనకి 12 భాగవతంలో మొదటి స్కంధంలో 12 అధ్యాయంలో వస్తుందండి. ఈ వాక్యాలు ఉంటాయండి. మాతుర్గర్భగతో వీర సతతా భృగునందన దదర్శ పురుషం కంచితు దహ్యమానోస్త్ర తేజస. ఆ అస్త్రం యొక్క తేజస్సు చేత దహించబడుతున్నటువంటి ఈ పరీక్షితు గర్భంలో ఉన్నటువంటి వాడు పురుషం కంచిత్ పురుషం దదర్శ, ఒక మహాపురుషుణ్ణి చూసేటండి. గర్భంలో చూసాడు కుర్రాడు. ఆ కుర్రాడి తెలియకుండా ఆయన రక్షించట్లేదండి, కుర్రాడు చూశాడు ఇక్కడ అని వర్ణిస్తున్నాడు భాగవతంలో అండి. ఎక్కడున్నాడు ఆ కుర్రాడు? మాతుర్గర్భగత, తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ వీరుడైనటువంటి అతను చూశాడు. చూసి ఇంకా ఎలా ఉన్నట్ట ఆ కుర్రాడు ఆ ఎక్స్పీరియన్స్ పరీక్షిత్తు పుట్టిన తర్వాత కూడా ఇంకా జ్ఞాపకం ఉందండి అతనికి. అవును, నేను గర్భంలో ఉండగా ఇలా ఒక దివ్య పురుషుడిని చూశాను. అతను ఎలానో వర్ణిస్తున్నాడండి. ఆ అస్త్రాన్ని, ఆ బ్రహ్మాస్త్రాన్ని విరుగుడు చేసేటటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో గర్భంలో అది ఇక్కడ అంగుష్ఠమాత్రం అమలం స్ఫురటమౌళినం అపీచ్య దర్శనం శ్యామం తటిద్వాసమచ్యుతం. ఆ వచ్చినటువంటి తేజోవంతుడైన పురుషుడు ఎలా ఉన్నాడంటే అంగుష్ఠమాత్రుడు, బొటన వేలంత సైజులో ఉన్నాడు. అమలం, నిర్మలమైనటువంటి ఎక్కడ శరీరం మాలిన్యం అనేది లేదు. స్ఫురట మౌళినం, చక్కగా బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నటువంటి కిరీటం శిరస్సు మీద ఉన్నటువంటి వాడు. అపీచ్య దర్శనం, ఇంకా ఇంకా చూడాలనిపించేటటువంటి వాడు. శ్యామం, శ్యామల వర్ణం అంటే చామన ఛాయ అని అర్థం. మన చామన ఛాయ అంటాం కదా, అది శ్యామ అని పదంలోకి వస్తున్నాడు. అంటే నల్లగా ఉన్నాడని చెప్పచ్చు, కొంచెం అంత ఎరుపు కాదు అంత తెరుపు కాదు. తటిద్వాససం అచ్యుతం, ప్రకాశిస్తున్నటువంటి మెరుపు వరే ప్రకాశిస్తున్నటువంటి వస్త్రములు కట్టుకున్నటువంటి వాడు. ఇంకా ఎలా ఉన్నాడు? శ్రీ మద్దీర్ఘ చతుర్బాహం, 4 హస్తాలతో ఉన్నటువంటి వాడు. ఇంకా తప్త కాంచన కుండలం, ప్రకాశిస్తున్నటువంటి చెవులకు పెట్టినటువంటి కుండలాలు కలిగినటువంటి వాడు. క్షతజాక్షం గదాపాణిం,
ఆత్మన సర్వతో దిశం పరిభ్రమంతం ఉల్కాభాం. ఓ పెద్ద ఉల్క. ఉల్క అంటే మామూలుగా ఏమంటామంటే ఆకాశం నుంచి పడి ఉల్కలే అనుకోండి, ఒక నిప్పు నెరసు స్ట్రాంగ్గా ఉండి, ఒక ఛార్జ్, కరెక్ట్ మన ఇంగ్లీష్ ఛార్జ్ అండి. ఎలక్ట్రికల్ ఛార్జ్ చదువుతూ ఉంటాం మనం, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చదువుతామండి. అది ఉల్క. అది ఆ కాంతితోటి అది ఏం చేస్తున్నట్టు ఈయన గదని పట్టుకుని భ్రామయంతో ఆ గద చుట్టూ తిప్పుడు పట్టడం అండి. తిప్పుడు పొట్టంలో వచ్చి వాటిని ఉల్కలు అంటారు. అందులోంచి రాలేటటువంటి నెరుసులు ఏవైతే ఉన్నాయో, దీపావళి నాడు మామూలు పల్లెటూళ్ళలో 50 ఏళ్ల క్రితం అయితే ఈ తిప్పుడు పొట్లాలు ఉండేవి. ఆ తిప్పుడు పొట్లం తిప్పుతూ ఉంటే అందులోంచి పడి కింద పడేటటువంటి ఆ ఆ, నెరుసులు ఏవైతే ఉంటాయో వాటి పేరు ఉల్కలు. అలాగా ఇతను గదను పట్టుకుని గుండ్రంగా తిప్పుతున్నట్టండి. పరిభ్రమంతం గుండ్రంగా తిప్పుతున్నాడు. ఎవరు చుట్టూను? ఈ పిల్లవాడు చుట్టూను. అంటే ఆయన అక్కడ నుంచుని మొత్తం ఆ గుండ్రంగా తిప్పుతూనే ఉన్నాడు. గదా పాణిం. గద చేత్తో పట్టుకుని దాని భ్రామయంతం గుండ్రగా ఏ పక్కకి సర్వదో దిశం అన్ని పక్కల గుండ్రంగా గిరగా తిప్పుతున్నాడు. అంటే మనకి అక్కడక్కడ చూడండి అటామిక్ స్ట్రక్చర్స్ లో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో కొన్ని కొన్ని డయాగ్రామ్స్ వస్తాయి. కొన్ని ఇలా ఇలా తిరుగుతుంది, కొన్ని ఇలా ఇలా తిరుగుతుంది, కొన్ని ఇలా ఇలా తిరుగుతున్నాడు వేస్తుంటాడండి. ఆ బొమ్మని తీసుకురాలేదు, అటువంటి బొమ్మ చాలా చోట్ల దొరుకుతాయి. ఇది అలాగా అన్ని డైరెక్షన్స్ లోనూ అది 360 degrees లోనూ తిరిగేస్తుందండి. అది తిప్పేస్తున్నాడు ఆయన. అస్త్రతేజస్వగదయా నీహారమివ గోపతి. గోపతి అంటే కిరణాలకి సూర్యుడు కాంతితో ఉన్నటువంటి ఇతను స్వగదయ తన గదతోటి అస్త్రతేజ ఆ బ్రహ్మాస్త్ర తేజస్సు అంతా దేని ఏదిందో దాన్ని ఎలా చేస్తాడు? నీహారమివ మంచుగా కరిగించేస్తుంది. అది ఇంత ఎలా వచ్చింది? అది అది లోపల కొత్త కొత్తలు ఆడిపోయి ఇట్లా ఉడికించేస్తుంది పిల్లవాడిని. ఇప్పుడు ఇలా చల్లగా తయారైపోయింది. అంటే దాని యొక్క శక్తి అంతా కూడా లాగేసింది ఇది. విధమంతం అటువంటి ఆ అస్త్ర తేజస్సుని విధమంతం ఆ శక్తిని తొలగిస్తున్నటువంటి ఎవరు? తన గదతోటి సన్నికరిషే పర్యేక్షతక ఇత్యసౌ. అతను ఈ కుర్రాడైన అప్పుడు అనిపించింది, ఎవడైనా కహ ఇత్యసౌ, అసౌ కహ, ఎవడయ్యా ఇలా నా చుట్టూ గద తిప్పుతూ కూర్చుని తిరుగుతున్నాడు, అంగుష్టమాతోటి ఉన్నాడు, ఇంత కాంతితోటి ఉన్నాడు అని గర్భంలో ఉన్నటువంటి పరీక్షతో చూస్తూ అనుకుంటున్నట్టండి. ఎంత అదృష్టవంతుడు అసలు. పరమేశ్వరునికి దర్శనం అయిందండి అతనికి. అతను తర్వాత అప్పుడండి ఈయన విధు ఎంతసేపు ఉన్నాడు ఈయన? విధూయ తదమేయాత్మ. ఆ అమేయము అంటే కొలవడానికి వీల్లేదు, ఎస్టిమేట్ చేయలేము, అన్ఇమాజినబుల్ అన్నమాట. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మ భగవాన్ ధర్మగుప్ అంటే ధర్మాన్ని రక్షించేటటువంటి విభు సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ మిషతో దశమాస్యస్య అప్పటి పరీక్షతో 10వ నెల వాడేటండి. దశమాస్యస్య 10వ నెలలో అంటే సంపూర్ణముగా డెవలప్ అయినటువంటి ఎంబ్రియో అనమాట. అటువంటి 10వ నెల నిండినటువంటి ఆ పరీక్షిత్తుని ఆ శక్తి అంతని ఆ అస్త్రం యొక్క శక్తి అంతని చేసి ఇతన్ని రక్షించి మిషత ఈ కుర్రాడు చూస్తూ ఉండగా తత్రైవ అంతర్దధే హరి. కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి గర్భంలోంచి అంతర్ధానం అయ్యేటండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ అని చెప్పుకొని ఇప్పుడు ఇది లోపల ఉన్నటువంటి పరీక్షిత్తు చూసుకున్నాడు. బయట వాడికి ఏమైనా కనిపిస్తుందండి? ఎవ్వరికీ తెలియదు. అప్పుడు శ్రీకృష్ణ కాసేపటికి ఆ ఆ ఉత్తరాకి ఆ బాధ అంతా తగ్గింది. కృష్ణ పరమాత్మ పర్వాలేదమ్మా మీ పిల్లవాడికి అని చెప్పాడు. మధ్యలో ఏం జరిగిందో అక్కడేం చెప్పలేదండి. ఆ పక్కనే కుంతీదేవి ఉందండి. విచిత్రం ఏంటంటే కుంతీదేవి ఆ వేళ మహాభారత కాలంలో శ్రీకృష్ణ పరమాత్మని పరమాత్మగా భావించి విశ్వసించి జ్ఞానం పొందినటువంటి మహాయోగ్యమైన స్త్రీ ఎవరంటే కుంతీదేవి అండి. మొట్టమొదటి నుంచి కూడా అంటే మేనల్లుడిగా తీసుకోవట్లేదు ఆవిడ. వసుదేవుడికి ఆవిడ చెల్లె డైరెక్ట్ గాను. అయినా సరే మేనల్లుడు ఈ మామూలు మేనల్లుడు కాదు, ఇతను పరమాత్మే సాక్షాత్గా అవతరించాడు. అలాగా చూసినటువంటి వాడు దేవకీదేవి చూసిందండి పరమాత్మని. అంటే తన కొడుకే, పరమాత్మే తన కొడుకు. ఆయన మాయలో పడేస్తుంటాడు ఆయన, అది గొప్ప విషయం. ఈ కుంతీదేవి కూడా నిత్యం అలా ఉంటుందండి. ఇక్కడ ఆవిడ పురుషుండాఢ్యుడు ప్రకృతికి పరుడవ్యయుడు అఖిల భూత బహిరంతర్భాసురుడును లోక నియంతయు పరమేశ్వరుడైక అయిన నీకు ప్రణతులగు హరి. ఓ కృష్ణ అని మేనల్డానికి పెట్టలేదండి. ఓ శ్రీ మహావిష్ణువు నీకు నమస్కారాలయ్యా. అయితే గొప్ప విషయం ఏంటంటే మా పిల్లవాడు బతికాడు. వెంటనే ఉంటుంది మళ్ళాంటి వాళ్ళు ఏం చేస్తాడు? పిల్లాడు ముద్దెట్టుకుంటాం, ఎత్తుకుంటాం, ఆడించుకుంటాం, కూర్చుంటామండి. ఆవిడ మొత్తం స్తోత్రం అంతా చేసి 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 కృష్ణుని చేసి చివరికండి ఇంకా మధ్యలో ఎన్ని ఉన్నాయో మామూలుగా ఇక్కడ ఇందాక విశ్వేశ్వర పదం జ్ఞాపకం ఉంచుకోమన్నాను, ఇక్కడ వచ్చిందని పదం చూడండి. నేను చింతించుతూ కొంచెం పెద్ద చేద్దాం.
నేను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రములు వినుచున్ జూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులన్ జూతురే ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగం విశ్వేశ విశ్వంభరా. అంటే విశ్వేశ అంటే విశ్వేశ అంటే పరమశివుడనే అక్కడ అర్థం కాదండి. సమస్త విశ్వాలకి నాయకుడైన వాడు అతను శివుడి రూపంలో చూడండి. యథా మనకి శివస్య హృదయం విష్ణురు విష్ణువశ్చ హృదయం శివ ఇద్దరు అభేదం అది. రెండు కావు ఒకటేది అద్వైతం. అటువంటి నిన్ను నిన్ను నీ గురించి ఆలోచిస్తూ నీ కీర్తనలు పాడుకుంటూ నిన్ను పొగుడుతూ స్తోత్రాలు చేసుకుంటూ నీ దివ్య చరిత్రలు వింటూ అందరూ కూడా ఇలా ఉండాలి అసలు. కానీ అలా ఉంటారా అందరూ కూడా? అలా ఉండేటువంటి మహాయోగులు అందరూ ఎవరైతే వాడు నీ చేత సేవ చేస్తుందో వాడు ధన్యుడయ్యా అని చెప్పి ఈ రకంగా మమ్మల్ని మేము ఎంత వాళ్ళమయ్యా నీకు అని చెప్పి చివరికండి ఆవిడ ఒక్కడు కోరుకుంటుందండి. అక్కడ చెప్పేటటువంటి పద్యమే చాలా ఫేమస్. నాకు మా పిల్లవాడు నాకు ఇచ్చావు, రక్షించావు. ఏదో మా ఒక్కడే మనవాడు కాదు, మొత్తం కురువంశం అంతకీ వీడు ఒక్కడే వంశోద్ధారకుడు. నాకు నువ్వు చేయవలసిన ఏంటంటే నాకు భావబంధాలు తీసేసేవయ్యా. ఈ బంధువులు కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు మనవలు ముని మనవలు ఏ వద్దాలు నాకు. నాకు అత్తింటి వారు అనుకుంటున్నాం వీళ్ళతో కాదు పుట్టింటి వారితో కూడా నా బంధాలు లేకుండా చేసేసాయి. యాదవులందు పాండు సుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఇదండి ఆవిడ కోరిన కోరిక. అంటే మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఒక అదృష్టం ఐశ్వర్యం దొరికింది, ఐశ్వర్యం పడి కొట్టుకుపోవడం అందులో పడిపోయిన ఒక రక్షించగలిగిన నువ్వు ఉన్నావు. నాకు చేయాల్సి యాదవులందు ఎది వంశంలో పుట్టినటువంటి ఆ వంశం అంతా ఉంది కదా ఏమండి, ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ ఎందు పాండు సూతులందు నా ద్వారా వచ్చినటువంటి లేదా మా పాండురాజు ద్వారా వచ్చినటువంటి సంతానం వీళ్ళ ఎందు ఎంబరి ఎందు కూడా నాకు మోహం లేకుండా మోహ విచ్ఛేదము చేయమయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీ ఎంచేత నా మనసు ఎలా ఉండాలి? నీ పాదాల మీద నీ పాద సరోజ చింతనపై అనిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయగదయ. నా మనసు ఎప్పుడు నిత్యము నీ పాదాల విందములు ఎందే చేరేట్లాగా నాకు అనుగ్రహించవయ్యా అని చెప్తూ అక్కడ చెప్పిన పద్యం అండి ఇది. శ్రీకృష్ణ ఇది రాని సామాన్య అందరికీ వస్తుందండి. యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మ్రోక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అంటే ఇంతకీ ఇంత అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఆయన ఇచ్చాడు, నువ్వు ప్రార్థించు, ఆయన ఇచ్చాడు. నీ చెల్లెలు కోడలు అన్నావు, ఏదో రకరకాల మేము స్తోత్రాలు చేశారు, నాకు మేము వాత్సల్యంగా చేసావు. నాకు ఇంకా కావాల్సిన ఏంటంటే ఇంక ఈ బంధాలు వద్దయ్యా. నన్ను అంత ఇందాక పైన చెప్పి ఎంత చెప్పి ఇంత స్తోత్రం చేసేది దృంపవే భవలతల్. ఈ బంధాలు సంసారం అనేటువంటి లతలన్నీ కూడా నన్ను చుట్టుముట్టేసి కట్టిపడేసేయ్యా. అది నన్ను త్రుంపవే వాటి తీసేవయ్యా కష్టం నాకు అంటూ నిత్య అనుకంపానిధి. అనుకంప అంటే ఎప్పుడు కూడా అనుగ్రహం ఏమండి, జాలి కరుణ నిత్యము నా ఎదురు నువ్వు చూపించేటటువంటి ఆ కరుణామూర్తి నాకు ఇది చేసి పెట్టవా అంటూ అడుగుతున్నాడు. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చామంటేనండి మనకి ఒక్క మాట ఇందాక మనం చెప్పుకునేటటువంటి దాంట్లో హే రుద్ర నహ అస్మాకం ఇక్కడ అస్మాకం అర్భకం అత్యంత శిశుం పుత్రం అనుగ్రాహ్యం మావధీహి. అంటే మాకు అనుగ్రహించదగినటువంటి వాడయ్యాడు వాడు పరాధీనుడయ్యా. వాడికి కానీ చేతనున్న గర్భంలో ఉన్నటువంటి శిశువు వాడు ఏం రక్షించుకోగలడు? వాడు నువ్వు అనుగ్రహించాలి. ఎవరైనా సరే జారి చూపించవలసినటువంటి వాడు 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 మాట్లాడటం చేత కాదు, ఏ నోరు తెరవలేదు, కళ్ళు తెరవలేదు, ఉట్టలేదు ఇంకా వాడు అనుగ్రహించాలి అని చెప్పి ఇంత చేసిన తర్వాత ఏంటంటే నాకు మోక్షాన్ని అది ఇక్కడ మనం తీసుకోవాల్సిందండి. ఇదంతా నేను కోరుతున్న లౌకికమైనటువంటి ఏ కర్తవ్యం అయితే ఇది కర్తవ్యం అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం రక్షించుకోవడం. కానీ ఆ కర్తవ్యంలోనే మురిగిపోయి తేలిపోతూ చివరికి అసలు మన గమ్యాన్ని మర్చిపోకూడదండి. అది అక్కడ ఏంటంటే అక్కడ కుంతిదేవి ప్రార్థన చాలా ప్రధానంగా ఇంకా నాకు చాలు వాడు కులాసగా ఉండాలి కానీ నా దాంట్లో అనుబంధం వద్దు. మన పృథ్వీ చక్రంలో చెప్పానండి, సామ్రాజ్యం మొత్తం భూమండలం అంతా పరిపాలన చేశాడు, అంత సమస్తం ఆయన అందరూ అనుకూలంగానే ఉన్నారు. ఆయన కర్తవ్యం ఇంకా నా పని అయిపోయింది వెళ్ళిపోవాలన్నాడు. అయితే అందరూ ఉండవయ్యా ఉండవయ్యా మహా చక్రవర్తి అయ్యా నువ్వు, నీకేం కాదు మేము చూసు లేదు, నా కర్తవ్యం అయిపోయింది నేను వెళ్ళిపోవాలి. అలాగా ఆ భావం ఇప్పుడు కూడా మన పురాణాల్లో మన సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైందండి. అయితే ఇంతకు ముందర ఇంకొక వాక్యం ఉండిపోయింది, అది కూడా చెప్పేస్తాం. అయ్యా ఒక్క 5 నిమిషాలు ఉంటారు కదా మూర్తి గారు?
మూర్తి గారు ఉన్నారా? అవును. ఉంటామండి. ఉంటామండి సరే, గురుగారు. ఇక్కడ ఆ వాక్యం కూడా పూర్తి అయిపోతుంది. పై వాక్యం చూడండి. నహా అస్మాకం సంబంధిన మహాంతం పితామహాదిగం అనుగ్రాహ్యం. ఇప్పుడు అర్భకుడి గురించి చెప్పాం. మానో మహాంత ముతం, పెద్దవాడిని రక్షించండి. ఆ మాట ఎక్కడొస్తుంది? ఓ పెద్దవాడు, గొప్పవాడు ఆయన. అయ్యా వాడు చంపకండి, చంపకండి, ఆ పెద్ద ఆయన చంపకండి. ఈ మాట కూడా మనకి భారతంలోనే వస్తుందండి. ద్రోణాచార్యుడు వధ సమయంలోనండి. ఆ ఘట్టం ఒక్కసారి కూడా చూద్దామండి. ఇక్కడ మనం ద్రోణాచార్యుడి ఆఖరి క్షణాలు ఎలా జరిగాయో కొంత తెలుసునండి, కొంత తెలియదండి మనకి. ఏంటంటే అతను విజృంభించి 5వ రోజు యుద్ధం చేస్తూ ఉంటే ఇంకెవరు కృష్ణ పరమాత్మ అశ్వత్థామ హతః అని అనవయ్య అని ధర్మరాజుతో చెప్తాడండి. మొదలు భీముడు చెప్పాడు, నాకు ధర్మరాజు చెప్పాలన్నాడు ఈయన ద్రోణాచార్యులు. ధర్మరాజు కూడా చెప్పాడండి. చెప్పినాక ఇంకా అస్త్రం వదిలిపెట్టలేదు ఇటువంటి, వదిలిపెట్టలేదు ఇంకా అస్త్రం, ఇంకా చంపుతూనే ఉన్నట్ట. అప్పుడు భీముడు, ఏమయ్యా ధర్మరాజు మాట కూడా నీకు విలువ లేదా? ఎందుకయ్యా ఇంక నువ్వు ఎవడి కోసం అయ్యా ఇంకా యుద్ధం చేస్తున్నావు నువ్వు? నీ కొడుకే, నీ కొడుకు పేరుతో ఉన్నటువంటి వాడు నేల మీద పడిపోయి ఉంటే ఇంకా ఇంకా డబ్బు సంపాదిద్దామనా? ఆ మాత్రం కూడా జ్ఞానం ఉండదులే ఎందుకోసం అని ఆఖరి మాట అనేప్పటికీ అప్పుడుటండి. అంటే ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరహ ఈ ఘట్టం అంతా అయిపోయిన తర్వాత అప్పటికి కూడా అస్త్రాన్ని వదిలిపెట్టలేదు అతను. భీముడి దగ్గరికి వచ్చి, ఎందుకయ్యా ఇంకా ఈ పాకులాటలంతా నీకు, ఎవరిని ఉద్ధరిద్దామనయ్యా అని గట్టిగా చొరక దగ్గరికి వచ్చి అన్నట్టండి. బ్రాహ్మణుడు ఏమిటి ఇదే నువ్వు చేయవలసింది అనేప్పుడు అప్పుడండి అక్కడ చెప్తాడండి. ఏవముక్తస్తతో ద్రోణ భీమేనోత్సృజ్య తద్ధను సర్వాణ్యస్త్రాన్ని ధర్మాత్మ హాతుకామ్య అభ్యభాషత. అప్పుడు భీముడు ఇలా అండంతో అప్పుడు ధనుస్సును వదిలిపెట్టేటండి. ఇంకా నిజమే, అతను భీముడు చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ఎవరి కోసం ఇదంతా? ఇదంతా ఆస్తి అంతా సంపాదించి అశ్వత్థామకి ఇద్దామని. అశ్వత్థామ పేరున్నోడు లేడు ఇప్పుడు, ఇంకెవడికి ఇవ్వాలి ఇంకా దేనికోసం ఇంకా అని అస్త్రాలను వదిలిపెట్టేసి హాతుకామ ఇంకా ప్రాణం వదిలిపెట్టేద్దాం అనుకున్నటువంటి వాడే అప్పుడు ఇంకో మాట అన్నట్టండి గట్టిగా, కర్ణ కర్ణ మహేశ్వాస కృప దుర్యోధన ఇది చ సంగ్రామే క్రీతాం యత్న బ్రవీమి ఏష పునః పునః పాండవేభ్య శివం వస్తు శస్త్రం అభ్యుత్సృజామ్యహం. ఓ కర్ణ కర్ణ, ఇందాక చెప్పాను సార్, 2-3 సార్లు అంటారన్నాను చూసారండి, ప్రేమ ఎక్కువైపోతే లేదా కర్తవ్యం గబక కంగారులో. ఇక్కడండి కర్ణ అంటే హోర. ఓ కర్ణ కర్ణ, ఇలా రావోయ్, ఇలా రావోయ్, గమ్ముడండి. మహేశ్వాస ధనుర్ధారులో గొప్పవాడైనటువంటి కర్ణ ఇలారా. హే కృపాచార్య దుర్యోధన అందరూ రండి. ఏమిటంటే ఇంకా మీ ప్రయత్నం మీరు చేసుకోండి. సంగ్రామే క్రీతాం యత్న, ఈ యుద్ధంలో యత్న క్రియతాం, మీ ప్రయత్నం మీరు చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏష పునః పునః, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇంకా నేను చెయ్యను. ఏం చేద్దంటే శస్త్రం అభ్యుత్సృయామి, అనే శస్త్రం వదిలేస్తున్నాను నేను. ఇంకా పాండవుల నుంచి మీకు శుభం అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. పాండవేభ్య శివం వోస్తు మహ, మీకు పాండవేభ్య పాండవుల నుంచి శివం అవుగాక అని అంటున్నాను అంతే. ఇంకా మీ ఇష్టం, నేను చెప్పేది అయిపోయింది, నేను వదిలేస్తున్నాను అని చెప్పి కర్ణుణ్ణి కృపాచార్యుణ్ణి దుర్యోధనుణ్ణి పిలిచి బాధ్యత హ్యాండ్ ఓవర్ చేసేసి అప్పుడు ఇతను వదిలిపెట్టేసేటండి. అప్పుడు అతను పోవాలి పోవాలి ఎవరు కోరుకోలేదండి. ఆ సమయంలో ఇంకా దుష్టజుమ్ముడు వచ్చాడు, విజృంభించాడు. ఇది తత్ర మహారాజ ప్రాక్రోశ ద్రౌణిమేవచ, అలా చెప్పి ఆయన అశ్వత్థామని పేరు పెట్టి పిలిచాడు. ఎవరు? అతను అశ్వత్థామ పేరు పెడితే అశ్వత్థామ దగ్గరలో లేడు. పేరు ద్రౌణిమే ఉత్సృజ్యత. అప్పుడు ఏం చేశాడంటే అతను పలక్కపోయేప్పటికి ఉత్సృజ్యత రణే శస్త్రం తథోపస్తే నివిశ్యత, ఆ రథంలోనే శస్త్రాన్ని వదిలిపెట్టేశాడు, అక్కడే కూర్చుండిపోయాడు. అప్పుడు అయితే ఇందులో ఒకటి ఉందండి, మనకి సన్యాసం తీసుకునేప్పుడు మామూలుగా అయితే నిత్య పద్ధతిలో సన్యాసం తీసుకుంటారు. అలా కాకుండా ఆఖరి క్షణంలో ఇంకా ప్రాణం వదిలేసేప్పుడు సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుందని మనకు సిద్ధాంతం ఉంది. అలాంటి సన్యాసం తీసేసుకున్నట్టండి. అభయం అదేంటి, సన్యాసం తీసుకుంటే సన్యాసం తీసుకుని ఓహో అనౌన్స్ చేయడం కాదండి. అక్కడ చెప్పాల్సిందండి, ఈ క్షణం నుంచి అభయం సర్వభూతానాం, ఈ క్షణం నుండి నా వలన ఏ జీవికి కూడా అపకారము జరగదు అన్న మాట అనాలటండి. ఆఖరి క్షణంలో చెప్పేటటువంటి సన్యాస భాగంలో అక్కడ దానికి పేరుంది, జ్ఞాపకం రావట్లేదు, అది చెప్తాను మళ్ళీ. ఏమండి, ఆ క్షణంలో దాన్ని అది జ్ఞాపకం. ఆతుర సన్యాసం అంటారండి. ఆతుర సన్యాసం, ఆత్రతతోటి. ఆత్రం అంటే ఇంకా కంగారు అయిపోతుంది, ఇంకా అయిపోతుంది, టైం అయిపోయింది, అయిపోవాలి, సన్యాసం తీసుకోవాలి.
సన్యాసం తీసుకుని పెడితే అది మహాయోగం పడుతుంది అని ఆతుర సన్యాసం తీసుకున్నాడు ఇతను. తీసుకుని అప్పుడు అందరూ చెప్పాల్సిన మాట నా వల్ల ఏ జీవికి ఇంక ప్రమాదం లేదు, అస్త్రం వదిలేశాడు. ఇంకా నువ్వు కొట్టినా సరే నేను చేయను. జమదగ్ని మహర్షి ఎలా అయితే కూర్చున్నాడు అలా కూర్చున్నాడు ఇతను. అభయం సర్వభూతానాం ప్రదదవు యోగమీయవాన్ యోగాభ్యాసంలో కూర్చున్నాడండి ఈయన. ఆ ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు పరిగెట్టుకుంటూ వచ్చేసేసి తన ధనుస్సుని తన రథంలో కత్తించుకొచ్చాడు. ఖడ్గీ రథాదవపృత్య సహసా ద్రోణం అభ్యయాత్. ఈయన అప్పటికే యోగ మార్గంలో పట్టేసి కూర్చున్నాడు ఈయన. అప్పుడండి హాహా కృతాని భూతాని మానుషాని ఇతరాని అది బాబోయ్ 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 బాబోయ్. హాహా అంటే ఏమిటి, ఇంకా చాలా ప్రమాదం అయిపోతుంది. మానుషాని ఇతరాని సమస్తమైన జీవులు కూడా అది అతని ద్రోణాచార్యుని వధించడానికి వెళ్ళిపోతున్నాడు ఇతను. ద్రోణం తథాగతం ధృష్టజుమ్న వశంగతం. ధృష్టజుమ్నుడి రథం ఎక్కేశాడు, ద్రోణాచార్యులు రథం ఎక్కేశాడు. హాహాకారం భృశం చక్రు అహో దిగితి జాబ్రోన్. వద్దు వద్దు వద్దు, చాలా మంది వద్దుంటూనే ఉన్నారు. ద్రోణోపి శస్త్రాన్ని విసృజ్య పరమం సాంఖ్యమాస. అతను ఏహి పట్టలేదు. ఎంత యోగ సాధన చేసాడో చూడండి ఒక్కసారి. మహానుభావుడి చరిత్ర మనం చదువుకోవాలండి. సామాన్యుడు కాదు ఇతను. తర్వాత వాక్యాలు మనకు తెలుస్తాయి ఏ స్థాయి అండి ద్రోణాచార్యది. ఎంతసేపు అండి నిర్ణయించుకున్న క్షణంలో అతను వీళ్ళు ఇంత గోల గోల అయిపోతుంది పక్కనే ఆ సైన్యం ఈ సైన్యం కూడా. అప్పుడు తథోక్త్య యోగమాస్థాయ జ్యోతిర్భూత మహాతపా పురాణం పురుషం విష్ణుం జగామ మనసా పరం. మనస్సు ఎక్కడ లగ్నం చేసేయండి ద్రోణాచార్యులు. ఇలా అనేసి ఉక్తవా తథా ఉక్తవా, ఆ రకంగా అనేసి అశ్వత్థామా అని పిలిచాడు. ఎక్కడ గట్టిగా పిలిచాడు పలకలేదు. యోగమాస్థాయ యోగ సిద్ధిలోకి ఇంకా దాంట్లోకి ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయి జ్యోతిర్భూత జ్యోతిస్వరూపం అయిపోయాడు. మహాతపస్వి. ఎవరిని ధ్యానం చేసుకుంటాడండి. పురాణం పురుషం విష్ణుం పరం, అన్నిటికంటే మించినటువంటి పరమాత్మని ధ్యానం చేసుకుంటూ శ్రీ మహావిష్ణుని ధ్యానం చేసుకుంటూ మనసుతోటి ఉన్నట్టండి. చేస్తూ శరీరాన్ని ఎలా ఉంచాలి. ముఖం కించిత్ సమున్నాయ, కొంచెం మొహం ఇలా పైకెత్తి, విష్టభ్య ఉరమగ్రత, వక్షస్థలాన్ని ముందరికి చేర్చి, నిమీలితాక్ష, నిమీలితం అంటే కళ్ళు మూసుకున్నటువంటి వాడే, సత్వస్థ, సత్వగుణంలో అంటే తమో గుణం వదిలిపెట్టేశాడు. తమో గుణాన్ని దాటి రజోగుణాన్ని ప్రవేశించాడు. రజోగుణాన్ని వదిలిపెట్టేశాడు. సత్వగుణంలోకి వచ్చాడండి. సత్వస్థ సత్వగుణంలో ఉంది. హృది ధారణం ఇంకేది మూడు త్రిగుణాలని దాటాలండి. దాటితే కానీ పరమపదం రాదు. అది కూడా దాటేస్తున్నాడు. హృది ధారణం, మనసులో ఈ ఇందాక చేసినట్టు ఆ ధ్యానాన్ని మనసులో ధారణ చేసినప్పుడు ఏమనుకుంటున్నాడండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అదండి ఓంకారాన్ని స్మరించుకుంటూ బ్రహ్మ జ్యోతిర్భూత మహాపపాహ. అతను జ్యోతిలో అంటే మొత్తం సర్వేంద్రియాలు మనస్సుతో సహా బుద్ధి మొత్తాన్ని కూడా ఆత్మలో లీనమైపోయింది అతనిలోను. స్మరిత్వా దేవదేవేశం, పరమేశ్వరుని స్మరణ చేసి అప్పుడు అక్షరం పరమం ప్రభుం దివం ఆక్రామద ఆచార్య సాక్షాత్ సద్భిర్దురాక్రమం. సామాన్య మహానుభావులు మంచివాడు చాలా మంది ఉండొచ్చు. ఎవ్వరూ పొందలేనటువంటి కష్టమైనటువంటి ఆ పరమ పదాన్ని ఆయన పొందాడండి. పరమ పదాన్ని మోక్షాన్ని పొందాడండి ఇక్కడ. ఏమండి అది ఎలా ఉంది ఆ సమయంలో అండి. ఇక్కడ ఈ వాక్యాలు అందుకోసం జౌ సూర్య ఇంకా ఇంకా వెలుగుంది. సూర్యాస్తం ఉంది, ఇంకా సూర్యాస్తం అవ్వలేదు. జౌ సూర్యావితి నో బుద్ధి ఆస్మీత్ తస్మిన్ తథాగతే. ఆయన అలా ఉండగా శరీరం అంతా కూడా ఒక్కసారి తేజపుణ్యం అయిపోయేటండి. కాంతిమయం శరీరం అంతా కూడా. అప్పుడు ఏమిటి ఇక్కడ సూర్యుడిలో కనిపిస్తుంది ఏంటి, ఆకాశంలో సూర్యుడు కనిపిస్తున్నాడు. దౌ సూర్యావితి, ఇద్దరు సూర్యుడు ఉన్నారా ఏమిటి ఆకాశంలో. ఇవాడు అయిపోయిన తర్వాత ఇంతట్లో ఏకాగ్రమే వచ్చి ఆశీచ్య జ్యోతిర్భి పూరితన్నభ. అదంతా కూడా సమపద్యత చార్కాభే భారద్వాజి దేవాకరే. ఇతను ద్రోణాచార్యులు సూర్యుడిలా అయిపోవడంతో ఆ రకంగా ఇతను ఇంతట్లో ఆకాశంతో కూడా ఒక్కడే అంతా అటుపక్కే చూస్తున్నారండి. ఇంతట్లో ఏమైందండి. నిమేష మాత్రేణిచ తజ్యోతి అంతరధీయత. ఆ జ్యోతి అంతర్ధానం అయిపోయిందండి. అయిపోవడంతో అంటే శరీరం అలా రథంలో కూర్చున్నాడు. అయితే కూర్చున్నట్టుగానే ఉంది. శరీరం కూర్చుని ఉన్నది, అతను లేడండి, వెళ్ళిపోయాడు అతను. ఆసీత్ కిలకలా శబ్ద ప్రహృష్టానాం దేవోకసాం బ్రహ్మలోకగతే ద్రోణే ధృష్టజుమ్నే చ మోహితే. ధృష్టజుమ్నుడు రథం ఎక్కాడు. అతను కళ్ళు నిలువెట్లు వెళ్ళిపోయాయి. ఏమైందో తెలియదు. ఆయన వెళ్ళిపోయాడు అప్పటికే. శరీరంలో ఉన్న జీవుడు వెళ్ళిపోయాడు. చిలక వెళ్ళిపోయిందంటారు సరే గది. బ్రహ్మను ఎక్కడికి వెళ్ళిపోయాడు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఈయన. అది 5గురు చూశారటండి ఆ పరిస్థితిని. చాలా మంది ఉన్నారు సైనికులు, నాయకులు చాలా మంది ఉన్నారు. కర్ణుడు వీళ్ళంతా దగ్గరలో ఉన్నారు పిలిచాడు వాళ్ళని. కర్ణుడు కృపాచార్యులు దుర్యోధన దగ్గరలో ఉన్నారు వీళ్ళు.
ఉన్న వాళ్ళెవరికి కనిపించలేదండి. ఇక్కడ ఒక ఆయన కృపాచార్యుడు చూశాడండి. ఎవరెవరు చెప్తున్నాడండి. భయమేవ తదా ద్రక్ష్మ పంచ మానుష యోనయ. మనిషి రూపంలో ఉన్నటువంటి ఐదుగురు మేము చూసాం. ఎవరు చెప్తున్నారు? సంజీవుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుతోటి. యోగయుక్తం మహాత్మానం గచ్చంతం పరమాంగతిం. ఆ పరమగతిని పొందుతున్నటువంటి ఆ మహాత్ముడిని ఎలా ఉన్నాడు? యోగంతో వెళ్ళిపోతున్నటువంటి ఆ ద్రోణాచార్యుని ఐదుగురిని చూసాం. ద్రక్ష్మ చూసాం. ఎవరెవరు? అహం, నేను సంజయుణ్ణి. ధనంజయ, అర్జునుడు చూడగలిగాడు. ధనంజయ పార్థ, కృప, శరద్వంతుని యొక్క కుమారుడు అయిన కృపాచార్యుడు చూశాడు. అంటే ఇప్పుడు మొత్తం ముగ్గురు అయ్యారండి ఈ వాక్యంలో. అహం అంటే సంజయుడు, అర్జునుడు, కృపాచార్యుడు. తర్వాత వాసుదేవశ్చ వార్ష్ణేయ ధర్మపుత్రశ్చ పాండవ. వాసుదేవుడు అంటే కృష్ణ పరమాత్మ, వార్ష్ణేయుడు అంటే వృష్ణి వంశంలో పుట్టినటువంటి కృష్ణుడు, పాండురాజు పుట్టినటువంటి ధర్మరాజు. ఈ ఐదుగురు చూసేటండి ఈ అపూర్వమైనటువంటి యోగాన్ని. ద్రోణాచార్యుడు యోగ స్థితిలోంచి శరీరాన్ని వదిలిపెట్టేసి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నటువంటి ఆ గమనాన్ని ఈ ఐదుగురు చూసేటండి. అది అన్యేతి సర్వే నా అపశ్యన్, మిగతా వాళ్ళు ఎవ్వరూ చూడలేపారు. అది చేతండి వాళ్ళ అనుగ్రహం వాళ్ళకి లేదు. ఈ సమయం ఎందుకు చెప్తున్నామంటే ఎంతగడ నాను మహాంతం మహాత్పురుషు అన్నాం కదండి. వద్దు వద్దని. ఇక్కడ చూడండి అక్కడ ఏమవుతుందో. ఇంతట్లో ఇతను కత్తి పుచ్చుకుని అతని శిరస్సు కోసేయడానికి వెళ్ళిపోతున్నాడండి. వెంటనే అర్జునుడు వాళ్ళతో కూడా పక్క నుంచి ఉక్తమాంశ మహాబాహు కుంతీపుత్రో ధనంజయ, అర్జునుడు దగ్గర ఉన్నాడు. ఇతను కత్తిచ్చుకుని రథం ఎక్కేశాడు ధృష్టజముడు. జీవంత మానయాచార్యం మావధీర్ ద్రుపదాత్మజ నహంతవ్యో నహంతవ్య ఇది తే సైనికాశ్చ. సంపద్దు నహంతవ్య సంపద్దు. అదండి ఇంతగా మాను మహాంతం అని అనుకుంది సార్. ఇదండి ఓ మహాపురుషుడు అయినటువంటి వాడు. సంపద్దు. మరి ఏం చేయాలి యుద్ధరంగంలో లౌకికంగా? జీవంతం ఆనయ ఆచార్యం, బతికుండగా ఆయన పట్టుకుని బంధించి తీసుకురా. ఓకే, రథంలో ఎక్కేసావు, ఆయన శరీరం కనిపిస్తుంది అందరికీను, నువ్వు ఆయన బంధించి తీసుకురా, ప్రాణాలతో ఉన్నటువంటి తీసుకురా, చంపకయ్యా అని అర్జునుడు మొరలెత్తేటండి. మిగతా అర్జునుడు ఇచ్చేదంటే పాండురాజుతోటి ఉన్న తక్కువ. అర్జునుడికి పితృవాత్సల్యాన్ని గురువాత్సల్యాన్ని సంపూర్ణంగా అందించేది ద్రోణాచార్యులు అండి. ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ అటువంటిది వాళ్ళకి. అతను ఎలా చేస్తున్నాడు? ఉత్క్రోషన్, మొర్రలెత్తుతున్నట్టండి. మొర్రలెత్తనే ఉత్క్రోషన్ అంటే. సానుక్రోశస్తం ఆవ్రజతు, పరిగెట్టు వచ్చాడు అర్జునుడు ఆపుదామని. దుష్టజుమ్ముని క్రోశమా అర్జుని, అందరూ అర్జునుడు అరుస్తున్నాడు, బాబా వద్దు నహంతవ్య అని. పార్థివేషి సరశంకర, అర్జునందరూ ఉన్నారు ఇంకా. వద్దయ్యా, చంపకయ్యా అతన్ని. దృష్టజుమ్న అవధీత ద్రోణం రథతల్పి నరర్షభం. ఆ రథాసనం మీదనే అతను చంపేశాడు అని. అంటే ఇక్కడ ఎందుకు చెప్పామంటే ఇందులో మానో మహాంతం అనే మాటకి ఓ మహాపురుషుడిని వధించగయా అని సంఘటన ఎక్కడుంది? అర్జునుడు చంపగయ అన్న మాట ఇక్కడ మనకి అన్వయం కుదురుతుంది. ఇది కూడా ఎటువంటి సంఘటన అండి. సాక్షాత్తు పరమపదాన్ని వదిలినటువంటి మహానుభావుడు అండి ఇక్కడ. అటువంటి ఈ ఘట్టాన్ని ఈవేళ మనం భాష్యంలో ఇక్కడ మళ్ళీ మనం చూసుకునేటటువంటి అవకాశం కుదిరింది. ఇప్పుడు ఆ వాక్యం ఒక్కసారి చెప్పుకొని మాపుకుందామండి. ఇక్కడ చూడండి. హే రుద్ర, నహా అస్మాకం సంబంధినం మహాంతం పితామహాదికం. ఈయన ఆదికం అనే దాంట్లో గురువు వస్తాడండి ఇక్కడ. పితామహుడు అంచేతంటే ఇతనికి ఎటువంటి వాడిని అర్జునుడికి గురువే. అనుగ్రాహ్యం విద్యావయోభి, ఆయన విద్య చేత, ఆయన వయస్సు చేత ఆయన అనుగ్రహించవలసిందని పెద్ద ఆయన కదా అని. జ్యేష్ఠం పుత్రం వా శ్రద్ధేయ గుణకం మావధి రోగాది విర్మా హింసి అని ఈ రకంగా. ఇంకా తర్వాత ఇంట్లో మామూలుగా చిన్నపిల్లని వధించద్దు చెప్పుకున్నాం. మధ్య వయసులో ఉండేటువంటి వాళ్ళు, తర్వాత గర్భస్థ అంతా చెప్పుకున్నాం కనుక తథానహ అస్మాకం మావధి అని చెప్పి ఈ రకంగా తనువహ, మా ఇంటి వాళ్ళు ఎవరికి కూడా, మా బంధువులు కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టద్దయ్యా అని చెప్పుకుంటూ అథ అస్య మంత్రస్య పురస్చరణం. ఈ మంత్రాన్ని ఎలా చెప్పుకోవాలంటే ఉపవాసత్రయం కృత, 3 రోజులు ఉపవాసం చేసి పంచసహస్రం చెప్పేయచ్చు, 5,000 జపం చేయాలండి. కృత పురస్చరణో భవత, మంత్రాన్ని కలిసి 5,000 చేయాలి. అనేన స్వజన రక్షా కర్తవ్య, దీంతో చేస్తే నీ వాళ్ళందరూ కులాసాగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. యవ తిలానాం ఆజ్యాయక్తానాం అయుతం జుహేత్, నువ్వులతోటి ధాన్యంతో
తర్వాత ఆదినతో కలిపినటువంటి తెలలు ఎవలంటే ధాన్యం, వీటితో 10,000 హోమం చేయాలి. అశ్వత్థ సమిధం అయుతం జుహేత్, రావి పూలలో 10,000 సమిధులు హోమం చేయాలి. ఆజ్యేన అయుతం జుహేత్, నేతితోటి ఆవు నేతితోటి ఆ హోమం 10,000 చేయాలి. ప్రతి సంవత్సరం ఆర్ద్రాయాం అయుతం చేయాలి, ప్రతి ఏడాది కూడా గుర్తుపెట్టుకుని ఆర్ద్ర నక్షత్రంలో ఒకసారి 10,000 హోమం చేయాలి. ఏవం కృతే ఆత్మీయ స్త్రీ బాల వృద్ధ జనస్య శాంతిర్భవతి. ఇలా ఎవరైతే చేసుకుంటారో అది తమ సంబంధించినటువంటి భార్య పుత్రాదులు అందరికీ కూడా శాంతి అవుతుందయ్యా, శుభం అవుతుందయ్యా. అన్యస్మిన్నపి శాంతికరణే జపం అయుతం కుర్యాత్. మిగతా సందర్భాల్లో కూడా 10,000 జపం చేయండి, మిగతా కామ్యాలు ఏమైనా ఉంటాయి. విశేషేణ రాజా ప్రతిమాసం మంత్ర మంత్రేణ అనేన శాంత్యర్థం ఆర్ద్రయా హోమం కారయేత్. ఆర్ద్ర నక్షత్రం నాడు 10,000 హోమం చేయించాలి రాజు అయినటువంటి వాడు. తేన రాజ్ఞ అంతఃపురాదయ అవి వర్ధంతి. ఆ రకంగా ఉంటే అంతఃపురంలో ఉన్నవాడు కూడా వృద్ధిలోకి వస్తుంటారు. అప్పుడు ఏ రకమైన శివమూర్తిని ధ్యానం చేయాలండి? బాలేందు ముకుటం దేవం తరుణాదిత్య విగ్రహం ఛాయే నందీశ్వరాకారం గణేశ్వర సమావృతం. బాలేందు ముకుటం, ఇందాక ఏమో అర్ధచంద్రుడు అండి, ఇప్పుడు అర్ధచంద్రుడు కాదు, లేత చంద్రుడు. అంటే పాడ్యమి విధిలో వచ్చేటటువంటి ఆ చంద్రుడు. అతని శిరస్సు ఉండేటటువంటి తరుణ ఆదిత్య విగ్రహం. కాంతి మధ్యాహ్న సూర్యుడి కాంతి కాదండి, ఇప్పుడు ఉదయకాలంలో ఉండేటటువంటి, అంటే కాంతి ఎక్కువ తీవ్రత లేదు, అటువంటి ఆ కాంతితో ఉండేటటువంటి నందీశ్వరాకారం, నందీశ్వరుడు రూపంలో ఉండేటటువంటి గణేశ్వర సమావృతం, గణపతి పక్కన ఉన్నటువంటి ఆ సమావృతం అయినటువంటి ఆ ఆ రకమైన నందీశ్వరుడు రూపంలో ఉన్న శివుణ్ణి ధ్యానం చేసుకోవాలి అని చెప్తూ ఇక్కడికి ఈ మంత్రాన్ని ఈ పూట ఇక్కడ ఆపుకుందామండి. మిగతాది మనం తల చెప్పుకుందాం, మానసతో గీతని తల చెప్పుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. గురుగారు నమస్కారం అండి. అయ్యా నమస్కారం స్వామి. ఉన్నారా? ఇవాళ విశ్వరూప సందర్శనం చేయించేశారంటే అతిశయోక్తి కాదు. ఇవాళ మనము క్షయద్విరాయ క్రితం వారం చెప్పుకున్నామండి. దాన్ని ఈ వారం మరింత చక్కగా చెప్తూ ఎక్కడెక్కడ అన్వయించాలో అక్కడ అంతా అన్వయించి ద్రోణ పర్వంలోంచి చాలా గొప్ప విషయాలు ఇవాళ ఉటంకించారండి. పర్టికులర్లీ ఆయన అక్కడి నుంచి దేవరాతుడి మంత్రం, దాని నుంచి ఉత్తర ప్రార్థన, ఎన్ని గొప్ప విషయాలండి ఇవాళ వచ్చినవి. తర్వాత ఈ కొత్తగా ద్రోణుడిది అతృ సన్యాసం అనేటువంటి మాట చెప్పారు. ఇది నాకు ఇంతవరకు తెలియదండి, ఎక్కడ వినలేదు కూడా, మొదటిసారి వింటున్నాను. చాలా చక్కటి మాట, చాలా మంది పనికొచ్చేదేమో, ఇది బహుశా ప్రయోజనంగా ఉంటుంది. అంటే జీవితకాలం అంతా గృహస్థాశ్రమం చేసిన ఆఖరి క్షణంలో సన్యాసం చేసి ఎక్కడ లీగల్గా భావన ఉన్నా అది సాధ్యపడదు. కానీ ఇంక వెళ్ళిపోయేప్పుడు లాస్ట్ మినిట్లో కాన్షియస్గా ఉన్నాడు అనుకోండి, ఇంకా వెళ్ళిపోతుంది, తెలిసిపోతుంది లోపల తేడా తెలిసిపోతుంది, కదిలిపోతుందని. అప్పుడు నేను ఆతో సన్యాసం తీసేసుకొని తూర్పు వైపు తిరిగి దానికి పద్ధతి చెప్పండి, ఇలా నమస్కారం చేసేసి ఒక్కసారి అంతే అంతే. అంటే యజ్ఞోపితాలు మార్చుకోవడం వదిలిపెట్టి ఏమి ఉండదు అక్కడ, ఉన్నది ఉన్నట్టుగానే. తర్వాత ఇవాళ ఒక మంచి మాట అన్నారు. దేవకీదేవి కుంతీదేవి మాత్రమే శ్రీకృష్ణుడిలా చూశారు, అంటే భగవంతుడి రూపంలో చూసినటువంటి వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఆరాధించారు, కానీ ఆ రకమైనటువంటి వారిని గుర్తించనటువంటి జరగలేదనే మాట చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలోనే కనిపిస్తుందండి. కాకపోతే ఏంటంటే ఈవిడికి కుంతీదేవికి కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, అలాగేమైనా దేవకీదేవికి ఎక్కడైనా ప్రార్థనలు ఉన్నట్టుగా ఏమైనా ఉన్నాయండి? అయ్యో, కుంతీదేవి స్తోత్రమే ఉంది కదా. కుంతీదేవి ఉందండి, నేను దేవకీదేవి దేవకీదేవికి ఉందండి. దేవకీదేవి స్తోత్రం మొట్టమొదట ఉంది, మధ్యలో కూడా ఆ పిల్లలందరూ పోయింది. ఆవిడ మనసులో పాపం పిల్లలు 6గురిని చంపేసేయండి బాధ ఉండి ఆఖరిని అడుగుతుంది ఆవిడ, నాకు వాళ్ళందరినీ చూద్దాం ఉంది అని. సరే తెచ్చి పెడతాను. అప్పుడు ఆవిడ పరమాత్మ కదా తేగలం, అప్పుడు అంటుంది ఆవిడ. అలా అందా? ఓకే. తర్వాత అర్జునుడికి అశ్వత్థామకి పరమేశ్వరుడిని చూడడంలో ఉన్నటువంటి వ్యత్యాసం చాలా చక్కగా చెప్పారు. అది గ్రహించలేనటువంటి గొప్ప గంభీరమైన విషయం అండి అది. అర్జునుడికి అశ్వత్థామకి వ్యాసుడు చెప్పినటువంటి వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్, మీ ఇద్దరి మధ్యన ఇదయ్యా డిఫరెన్స్ అని చాలా అద్భుతంగా ఉందండి వ్యాఖ్యానం. ఇది స్వామి ఇది కొంచెం 5 నిమిషాలు కంగారు పెట్టింది, కానీ నాకు ఇందులోకి జూమ్లోకి ఎంటర్ అవడానికి, అంటే వీడియో, కానీ మొత్తం మీద కాంపెన్సేట్ అయిపోయింది. టైం బాగా. నమస్కారం, శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. అయ్యా మీరు చక్కగా చెప్పారు, చాలా ఆయన ఆల్రెడీ చెప్పారు, మీరు చెప్పిన చక్కని విషయాల గురించి.
మధ్యలోని మీరు ఆ భారతంలోని మీ భాగవతంలోని మాట చెప్పే లో అంశాన్ని మీ మాట లోగా వస్తుంది శ్రీనివాస్ గారు. అవునా? ఒక్క నిమిషం. కొంచెం దగ్గర మైక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఏం లేదు, ఇవాళ ల్యాప్టాప్ నుంచి వింటం లేదు, మొబైల్ నుంచి వింటున్నాను అనమాట. ఓహో. అందువల్ల అంతేం లేదు, స్పీకర్ ఫోన్ లో పెట్టుకున్నాను. అది చక్కగా వివరించారు, ఆల్రెడీ మూర్తిగా చెప్పారు మీరు చెప్పినవన్నీ. మీరు ఈ భాగవతంలోని భారతంలోని ఉండే అంశాలని మాకు స్క్రీన్ షేర్ చేసి చూపించారు కదా, అందులోని అది ఏ పర్వంలో నుండి అవి వచ్చినవి ద్రోణపర్వం. అంశాలు? అదే ఆ అధ్యాయం మీరు ద్రోణపర్వంలో ద్రోణ పర్వం. ద్రోణపర్వంలో చివరి భాగం, ఆఖరి ఆల్మోస్ట్ చివరి భాగం, అది చివరి భాగం. అక్కడే మనం శత్రుద్రియ వ్యవహారం చెప్పుకున్నాం అండి. శత్రుద్రియం గురించి చెప్పుకుంటూ అక్కడ చెప్పాను ఇది. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి, ఎప్పుడు ఇన్నిసార్లు భారతం చాలా సార్లు చిన్నప్పటి నుంచి ఉన్న శర్మ గారు విశాఖపట్నంలో ఉండగా, ఏవిఎన్ కాలేజీలో ఉండగా చెప్పేవారు ఆయన. ఎప్పటి నుంచి వింటున్నాం, కానీ ఈ విషయం మాత్రం ఎప్పుడు విన్నట్టుగా నాకు గోచరించలేదు. పరమేశ్వరుడు యొక్క వచ్చి శూలాయుధుడు లేదా శూలాలు వచ్చేసినట్టు, తనకాత వచ్చినట్టు చక్కగా ఎవిడెన్స్ తో సహా చూపించారు. అది చాలా చాలా అద్భుతంగా ఉంది. అది టెక్స్ట్ భారతంలో పులకరించింది నిజంగా. మన భారతం మనం ఒకటండి, లక్షలాది వాక్యాలు వింటూ ఉంటాం, అన్ని జ్ఞాపకం ఉంటాయా ఏమండి? లేదా చెప్పిన వాడు కూడా ఆ సందర్భంలో అవును. వాళ్ళు లైట్ గా చెప్పు ఉండొచ్చు, స్ట్రెస్ ఇంకో దాని మీద టాపిక్ మీద ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మొత్తం మనం మిస్ అయిపోయాం. ఇప్పుడు కాస్త ఈవేళ విన్నామంటే కొంచెం సంతోషంగా ఉంటుంది అంతే. మన తెలుగు భారతంలో కూడా దీన్ని చక్కగా ఉటంకించారండి. చాలా చక్కగా చెప్పారు కూడా. అవునండి. భారతం అంటే గుర్తొచ్చిందండి గురువు గారు, మొన్న 9వ తారీఖు జూన్ ని పరమాచార్యులు వచ్చి దర్శనం ఇచ్చి అందరికి ఆశీర్వదించారు. ఆ అలాగే రోజు మహాభారతం గురించి 27 డిసెంబర్ ని అంతమంది చేత చదివిస్తున్నట్టుగా ప్రకటించారు. మీరు ఓహో. పాల్గొంటున్నట్టు కూడా ఆ అని నేను విషయం చేస్తున్నాను. అదే అంటే శ్రీ మహాభారతం చెప్పినట్టు 27th డిసెంబర్ అని చెప్పారు. ఓకే 100 శ్లోకాలు అందులో అవునండి. కూడా పెద్ద శ్రీ ఈ పుస్తకమే, మహాభారతం తెలుగులో వాళ్ళు చేశారని చెప్పమాట. ఇదే రత్నమాల మనం వేసిన పుస్తకమే. ఈ పుస్తకం కాదు, ఆయన ఆ, స్వామి దానికి ఆయన తీసేసుకున్నారు హాయిగాను. ఎంత ఆ, అదృష్టం నిజంగా. ఆ. అది చెప్పాను కదా చెప్పడంతో మొన్న వెంటనే లాస్ట్ ఇయర్ ఆ, తిరుపతిలో నేను వారిని దర్శనానికి పెడితే, ఆవిడ మీటింగ్ పెడితే నన్ను చూసి మహాభారతం వచ్చారా, ఇదే మాట అంట. అవసరం వచ్చారా లేదు, మహాభారతం వచ్చారా అయితే ఐడెంటిఫై మీ పేరు అయిపోయారు మహాభారతం చేసేసారైనా? వెంటనే. బాగుంది. అప్పటికప్పుడు చూస్తూనే ఇంకా ఆ, నేను చూస్తా, సంచి పక్కనట్లేదు, ఇంకా వస్తున్నాను. కొంచెం లేట్ అయింది మీటింగ్లోకి, వారు ముందర వచ్చేసారు. నేను తర్వాత మహాభారతం వచ్చేసారని చెప్పి ఇప్పుడు వెంటనే మరి పరమాచార్య తీసి వస్తుంది, దానికి మళ్ళీ ఏడాది కూడా చేయించాలని చెప్తే లాస్ట్ ఇయర్ ప్లానింగ్ అనమాట, మొన్న జరిగింది దానికి. అలాగే మా నాకు స్కందగిరిలో జరిగింది. అలా ప్రతి ఏడాది వారు నియమం పెట్టుకున్నారు. ఆయన మధ్య మధ్య చలోక్తులు బాగా వేస్తారు. ఆయన ఎంత పెద్ద గురువు గారు అయినా, పరమాచార్యులు అయినా సరే చలోక్తులు వేస్తూ ఉంటారు. ఇలాగే బాగుంటుంది. అది అంటే హీ కమ్స్ టు అవర్ నార్మల్ పీపుల్, అంటే మాలాంటి వాళ్ళకి. మీరు మా గురువు గారు అయ్యా ఐ కాంట్ సే దట్. కాదు, ఒక మాట చెప్పనా, సూర్యుడిని చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా డిస్టెన్స్ ఒకటే, గుర్తెట్టు. మీరు టూ మోడెస్ట్ ఫర్ అస్ అంటే. గురువు గారు ఏదో స్పిరిచువల్ గురుగారు, ఇన్వెస్ట్మెంట్ ఒక్క అంటాం డౌట్ కదా. గురుగారు. చెప్పండి అమ్మా. గురుగారు చెప్పండి అమ్మా. కాదు, ద్రోణాచార్యులు ఎంత మహావిద్య సంపన్నుడయ్యి పుత్ర పుత్ర ప్రేమ ఒకటే ఇదైతేనా, ఇంకేమైనా అంటే వీక్నెస్ అట్లా దీని నుంచి ఆయనకి ఒక ఆయన చావు వచ్చేదంటే కౌరవుల వైపు ఆయనకి ఉండడానికి 2 కారణాలండి. ఒకటి, పుత్రుడి మీద ప్రేమ అందరికీ ఉంటుంది, ఎవరికి ఉండదు? నాకు ఉండదా, మీకు ఉండదా, ఇంకోటి ఉండదా? ఉంటుంది. మన తర్వాత వాడు బాగుండాలి. అయితే కౌరవుల వైపు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి, తనకి ఆవేళ నిరాధారమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక స్థానం ఇచ్చారు వాళ్ళు. ఆవేళ ఒక ఆవు కూడా లేనటువంటి స్థితిలో చివరికి ద్రుపదరాజుని ఆవేళ అడిగింది, ఒక ఆవుని ఇవ్వయాలని అడిగాడు. ఆవు కూడా లేనటువంటి అంత నిర్ధనమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆవేళ. అటువంటిది వీళ్ళు పెద్ద పొజిషన్ ఇచ్చారు, ఒక చైర్ క్రియేట్ చేశారంటుంటారు సరే, అలాగా నువ్వు ఆ కుర్రాళ్ళందరికీ పాఠాలు చెప్పని ఒక పెద్ద డీన్ పొజిషన్ ఇచ్చేసారు అతనికి. ప్లస్ లైఫ్ జీవితాంతం అతను ఎన్ని యజ్ఞాలు చేసుకోవాలి, అన్నిటికీ రత్నాలతో సహా దాన ధర్మాలకు కావాల్సిన వస్తు సామగ్రి, ఐశ్వర్యం అంతా ఏర్పాటు చేశాడు ధృష్టద్యుమ్నుడు. మేబీ వెనకాల ఇంటెన్షన్ వేరు కావచ్చు, ఇచ్చాడు.
అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాండవుల వైపు ఎందుకు వెళ్ళలేదు? తనకి శత్రువైనటువంటి ద్రౌపదుడు అవతల పక్కన కూర్చుని ఉన్నాడు. ద్రౌపది మరి ఎక్కడ అంటే ద్రౌపదరాజు మరి పాండవుల వైపున ఉంటాడు. వాడు నేను ఒక పక్కన ఎలా యుద్ధం చేస్తాం అని అనుకుని ఈ పక్కన ఉండిపోవాల్సి వచ్చింది ప్రధానంగా. అది బాధాకరం అంటే అంతే, అన్ని విద్యలు అన్ని సంపాదించుకొని కూడా ఏమీ కానీ ఇది చూడండి లేకుండా ఆకర్షణాన్ని త్యాగం చేసి వదిలిపెట్టి బ్రహ్మ సాక్షాత్కారం పొందగలిగాడు కదా, బ్రహ్మలో ఐక్యం అయ్యాడు కదా, బ్రహ్మ ఐక్యం అయ్యాడు కదా. అది ఆ స్థాయి. దాని ప్రిపరేషన్ ఎంత ప్రిపరేషన్ చేసి ఉండాలి. ఆటోమేటిక్గా అనుకుంటా ఉంటే అవదు. అది ఎంతో సాధన చేసి ఉండాలి. 5 నిమిషాలు వాడు పరిగెట్టుకు వచ్చి కత్తిచ్చుకుని వచ్చి లోపు 5 నిమిషాల టైం కూడా ఉందో లేదో ఈ లోపు అతను యోగంలో అస్త్రాలు పక్కన పడేయడం, యోగంలోకి వెళ్ళడం, మనసును లగ్నం చేయడం, ధ్యానం చేయడం, శరీరం వదిలిపెట్టేయడం, ఆయన వెళ్ళిపోవాలి బాడీలోంచి. వెళ్ళిపోయాడు. స్ప్లిట్ సెకండ్ ఎంత ఫాస్ట్ గా చేసేసాడు చూసుకుని. ఎంత సాధన చేసి ఉండాలి వెనకాల. ఆచార్య పదం అంటే సరైన యోగ్యుడు. మానవ మహాంతుడు, మహాత్ముడు అంటే అతనే కనిపిస్తూ ఉంటాడు. చివరికి ఎండ్ రిజల్ట్ బట్టి నిర్ణయించాలండి వాడి యొక్క క్యారెక్టర్ అల్టిమేట్లీ ఎవరిదైనా సరే. గురుగారు ఒక చిన్న అదండి, ఇప్పుడు అంత మహానుభావుడైన ద్రోణుడికి అశ్వత్థామ మరి ఎందుకు అటువంటి ఎవరి జన్మాంతరం అంతే. జన్మాంతర పాపాలు పుణ్యాలు ఉంటాయి కదండి, సుకృతాలు. కర్మబంధం పరమేశ్వరుడు ఒక్కడికే తెలుస్తుంది. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుంది అంతే. అది వాడు అనుభవించాడు దానికి. అలా వాడు బతికుండగా చిన్న మధ్య వయసులో ఉండగా వారి ద్వారక వెళ్ళేట అశ్వత్థామ వెళ్ళి శ్రీకృష్ణ నీ చక్రాయుధాన్ని నాకు ఇచ్చేయమన్నట్ట. ఎందుకంటే ఆ చక్రంతో కృష్ణుని చంపేద్దాం ఉంటా. అక్కడే ఉంది తీసుకోమన్నట్టు. ఆయన తీసుకోమన్నట్ట. వీడు ఎత్తుదామని ట్రై చేసి ఎత్తలేకపోయేది దాన్ని. ఆయన అనిమాది అష్టసిద్ధులకి ఉన్నటువంటి నిధి కనుక పరమాత్మ ఆయన చక్రాయుధం ఎత్తగలిగాడండి. ఆ చక్రం ఇక్కడ ఎదురు పెట్టాడు. తీసుకోమన్నాడు. బాబాయ్ నా వల్ల నేను లేపలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడండి. ద్వారక వెళ్ళాడు వీడికి వచ్చేయింది అశ్వత్థామ చక్రం కోసం. చిన్నపిల్లాడప్పుడే వాడికి ఆ దుర్బుద్ధి ఉంది. చిన్నపిల్లప్పుడు కాదు, వయసు వచ్చాక. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. పాదాభివందనాలు గురుగారు మీకు. మీ హస్తం నాకు అక్కడి నుంచి నా నెత్తి మీద ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే నేను మొన్న సప్త చిరంజీవులు సిరీస్ మొదలు పెట్టినప్పుడు గురుగారు ఈ చెప్పిన 2 అంశాలని అందులో నేను చెప్పానండి. ఒకటి శివపూజ గురించి, రెండోది అశ్వత్థామ చక్రం ఎత్తలేకపోయాడు అన్న దాని గురించి. రెండింటిని కూడా మెన్షన్ చేశాను గురుగారు. అశ్వత్థామ కథ లోపల నెగిటివ్ క్యారెక్టర్ కింద మనం చూస్తుంటాము, కొంత మంచిది కూడా ఉంది ఇందులో ఆయన దాంట్లో అన్నదాన్ని చెప్తూ ఇది కూడా కవర్ చేశానండి దాంట్లో. ఇప్పుడు అతను చిరంజీవి అయ్యాడంటే ఎలా అవుతాడండి? రుద్రాంశ సంభూతుడండి అతను. రుద్రాంశం అంటే ప్రత్యేకించి శివపూజ ధురంధరుడు. అవునండి, శివపూజ ధురంధరుడు అంతే. అది చిన్న తేడా. మనం ఏ కేటగిరీ అండి? ఇప్పుడు మనం ఫోటోలకి పువ్వులు పెడతాం, ఫోటోలకి గంధం రాస్తాం, జాతం అయితే మన అందరిది కూడా ప్రతిమ మీదనే దృష్టి ఉంటుంది మనకి. ఆ ప్రతిమలో శివుడిని దృష్టి పెట్టిన ప్రతిమను వదిలేయం. మనంతా అశ్వత్థామ ఫాలోవర్సే మనం. గురుగారు అశ్వత్థామ మరణము ద్రోణాచార్యుల వారికి లాస్ట్ మూమెంట్ లోనే తెలిసిందండి. రాకపోతే పిలిస్తే రాలేదు. అక్కడ అశ్వత్థామ అక్కడ లేడు, యుద్ధరంగంలో అక్కడ లేడు, ఇంకో చోట ఉన్నాడు. అంటే ఆయనకి మరణం గురించి తెలియదు కదా, ఎవరికి అప్పుడు తెలియదు. అదే ఈయన ప్రాణం వదిలి కత్తిచ్చు కొట్టేసిన తర్వాత గవర్నమెంట్ చెప్పారు. అప్పుడు వాడు వచ్చి నారాయణాస్త్ర ప్రయోగం చేస్తాడు వీళ్ళ మీదకి. అలాగే గురువు గారు, అమ్మా కుంతీదేవికి మోహ విచ్ఛేదం చేయమని చెప్పి శ్రీకృష్ణ వారిని ప్రార్థించిందన్నారు కదా, మరి అలాంటప్పుడు ఆవిడ జీవితం చివరిలో గాంధారిను వీళ్ళతో కలిసి అడవులకి వెళ్ళిపోయిందని కూడా ఇంకొక. అవునమ్మా, కరెక్టే. అవును, తన కర్తవ్యం ఏమిటి మరి? అంటే శత్రుత్వం ఉంది కదండి వాళ్ళ. ఆవిడికి లేదు. ఇప్పుడు చూడు విషయం, ఎవరి మీద శత్రుత్వం. ఆ ముగ్గురు తోటికోళ్ళని అనుకుని గాంధారి కుంతి తోటికోళ్ళగానే చూసి, కుంతి తోటికోళ్ళగానే చూసింది. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కొట్టుకున్నారు. వాళ్ళ పిల్లలు ఆవిడ దీవెనలు ఇచ్చుకుంది, వీళ్ళ పిల్లలు ఈవిడ దీవెనలు ఇచ్చుకుంది. అవును, ఇది కాంప్లెక్స్ సిస్టమ్ మహాభారత కథ. అలాంటి రచన సాధ్యం కాదు మామూలు ఇంకోటి వరకు కూడా. ఎంత కాంప్లెక్స్ అది. ఎవరి మీద ద్వేషం ఉంది తెలియదు. చూడు ఆశ్చర్యం. అంటే దుర్యోధనుడికి ద్వేషం లేదు వాళ్ళకి.
కుంతికి గాంధారి మీద ద్వేషం లేదు. కుంతికి లేదండి, వాళ్ళకి పాండవుల మీద ఉంది కదా, ఆబ్వియస్ గా పాండవుల మీద ఉంది, పాండవుల మీద ఉండేది, పాండవుల మీద ఉంది యుద్ధం అయ్యేంత వరకు. యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళే గతి అయ్యారు. అవును. అంచేది ఇంకా అప్పుడు ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళ లోపల మనసులో ఉండుగాక ఇంకంతే. అది ఇంకెవరు చెప్పారు? ఎక్కడ ఏ కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ లో అంతే, అంతవరకే తీసుకోవాలి భారతంలో. అది మనస్సులో భావాలన్నీ ఉంటాయమ్మా. మనలో దుర్యోధనుడు ఉంటాడు, మనలో ధృతరాష్ట్రుడు ఉంటాడు, మనలో పాండురాజు ఉంటాడు, కుంతి ఉంటాడు. ఆ మనలో అన్నీ ఉంటాయమ్మా. ఏది ఎప్పుడు బయటకు వస్తుందో మనకే తెలియదు. నమస్కారం అండి. దాన్నే ఋతం సత్యంగా చెప్పారు మీరు. ఋతం సత్యంగా చెప్పారు దాని గురించి. అంతే అంతే. అలా గురువుగారు ఇందాక వ్యాస మహర్షి వచ్చారని చెప్పారు కదా మధ్యలోని, ఆయన ఎక్కడైనా చెప్పండి. ఆయన వచ్చారా లేకపోతే ఎవరైనా పిలిచారా అక్కడికి? ఎవరు పిలవలేదు. ఆయన పిలిస్తే వచ్చేవాడు కదండి, ఆయన రావాలనుకుంటే వస్తాడు ఆయన. అలా పిలవకుండానే చాలాసార్లు వచ్చాడు యుద్ధరంగంలోకి, చాలా సార్లు. అట్లాంటి వీళ్ళంతా ఎవరండి? ఆయన ద్వారా వచ్చిన సంతానం కదా వీళ్ళు, కొట్టుకుంటుంది మనవాళ్ళు. అవును, ఆయనకేం మమకారం లేదు అంతే. చెప్పాడు ధృతరాష్ట్రుడికి ఎన్నిసార్లు చెప్పాడు, కొట్టుకోకుండా యుద్ధం మూలనే యుద్ధం అవుతుంది ఆపమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాడు ఆయన. వెంటనే ధృతరాష్ట్రుడు వినలేదు. సరే అయితే ఓకేనండి మరి. అయ్యా